శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మ దర్శనము అంటారు, ఆత్మానుభూతి అంటారు, ఆత్మ సాక్షాత్కారము అంటారు, ఆత్మశక్తి అని మీరు మీ శీర్షికల్లో చెబుతూ ఉన్నారు. అనేక గ్రంథాలలో కూడా ఉన్నది ఆత్మజ్ఞానము అంటారు. అసలు ఇది పేరుకు చెప్పుకోవటమేనా? అంటే ఈ ఆత్మశక్తి అనే దానిని దర్శించగలమా, లేదు ఆ అనుభూతి చెందగలమా? ఇప్పుడు శరీరముతో మనం ఉన్నప్పుడు అన్నింటినీ అనుభూతి చెందుతున్నాం, అనుభవిస్తున్నాం, తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, వాసన చూస్తున్నాం, ఇలా తెలుస్తున్నాయి. మరి ఈ ఆత్మ అనేది వీటన్నింటికి అందదు అని చెబుతున్నారు. అసలు దీన్ని తెలుసుకోగలమా? తెలుసుకోలేనప్పుడు దీని గురించి చెప్పుకొని ఉపయోగం ఏంటి? కొన్ని చోట్లేమో దీన్ని తెలుసుకోలేమంటున్నారు, నిర్గుణము నిరాకారము అంటున్నారు, దీన్ని అవాంగ్మానస గోచరము అంటున్నారు. అంటే మనసుకి వాక్కులకి అందేది కాదు, ఊహకు కూడా అందదంటున్నారు. అలాంటప్పుడు దీనిని తెలుసుకోలేనప్పుడు, అసలు దీనిని దర్శించలేనప్పుడు, అనుభవం పొందలేనప్పుడు దీని గురించి ఎంత చెప్పుకోవడం ఎందుకు? లేదు దీన్ని తెలుసుకోవచ్చా? ఒకవేళ దీన్ని తెలుసుకోవచ్చు, అనుభవం పొందొచ్చు, దర్శనము, ఆత్మ దర్శనము నిజమే, ఆత్మను దర్శించవచ్చు అనేది నిజమే అయితే వివరించండి. ఇది వీరి ప్రశ్న యొక్క సారాంశం. ప్రశ్న చాలా ఉంది. అంటే మీరు ఈ శీర్షికలు చెబుతున్నారు కదా, ఈ శీర్షికలు చెబుతున్నప్పుడు మీరు మొత్తం ఇంచుమించుగా ఆత్మశక్తి మీదే వెళుతున్నారు. అలా ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, ఆధ్యాత్మిక విద్యాలయం అని మీరు చెబుతున్నటువంటి ఈ శీర్షికలన్నీ కూడా ఈ ఆత్మశక్తి మీద నడుస్తున్నాయి. మంచిగా బ్రతికే వాళ్ళకి, చెడును పోగొట్టుకుని మంచిగా బ్రతికే వాళ్ళకి ఈ ఆత్మశక్తి వైపు దారి ఈజీగా ఉంటుంది. తమలోని ప్రాణశక్తే ఆత్మశక్తి అని చెబుతున్నారు. అంటే మీరు దాని మీద అవగాహన కలిగి ఉన్నారు. అవగాహన కలిగి ఉంటే అది దర్శనీయముగా వివరించగలరు, లేదా అనుభవంగా వివరించగలరు. ఇదండి వీరి ప్రశ్న. అంటే ప్రశ్న చాలా రాశారు. మొత్తంగా వారి ప్రశ్న ఏంటంటే, అసలు ఆత్మను దర్శించగలమా? అది లేనప్పుడు దాని గురించి చర్చ ఎందుకు? అసలు లేదు, చర్చిస్తున్నామంటే దర్శించగలగాలి కదా. అంటే ఆత్మ దర్శనీయము, దాని పేరే ఆత్మ దర్శనం. అంటే దర్శనీయమనే చెప్పారు. ఆత్మానుభవం, దాని పేరే ఆత్మ అనుభవానికి దొరుకుతుంది అని చెప్పారు. ఆత్మ సాక్షాత్కారము, సాక్షాత్కరించుట అంటే ఏంటి? ఇప్పుడు ఏ భగవంతుడు నాకు సాక్షాత్కరించాడు అంటారు. అంటే ఇంకో దాన్ని నేను దర్శించాను, చూశాను. అలా నా స్వీయ ఆత్మను నేను దర్శించగలను, చూడగలను. అది సాక్షాత్కారము. అలా ఎన్ని పేర్లు చెప్పుకున్న ఆత్మశక్తి అంటే అది శక్తి స్వరూపము, దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఆత్మ జ్ఞానము అంటే దానిని గూర్చిన విశేషములు, ఆత్మకు సంబంధించిన అన్ని రకముల విశేషములు ఆత్మజ్ఞానము అని పిలువబడతాయి. అయితే ఇది మరి కొన్ని చోట్ల చెప్పుకునేటప్పుడు, ఇప్పుడు నిరాకారము అన్నారు, దీనికి ఏ ఆకారం లేదు అన్నారు. అయాకారం లేకపోతే ఎలా తెలుసుకుంటాం? నిర్గుణము, దీనికి ఏ గుణము లేదు అన్నారు. ఏ గుణము లేకపోతే ఎలా తెలుసుకుంటాం? అఖండము అన్నారు. అఖండము అంటే ఏంటి? అది పరిమితంగా లేదు, విడివిడిగా లేదు, వేరువేరుగా లేదు, ఉన్నది మొత్తం అదే అన్నారు. ఎలా తెలుసుకుంటాం ఉన్నది మొత్తం అదే? అయితే మనం పరిమితంగా ఉన్నాంగా, మనకు భిన్నంగా అనేకంగా ఉన్నాయిగా. అనంతము అన్నారు. అంటే అసలు ఎంత ఉందో తెలియదు అన్నారు. సర్వవ్యాపకము, సర్వ అన్నప్పుడు సృష్టిలో వేరువేరుగా మనకు అనిపిస్తున్న అన్నింటి నిండా సర్వము వ్యాపించి ఉన్నది అన్నారు. అప్పుడు ఎలా తెలుసుకుంటాం? మనం పరిమితంగా ఉన్నాగా, శరీర భావంతో ఉన్నాగా, సర్వవ్యాపకాన్ని ఎలా తెలుసుకుంటాం? అనంతాన్ని ఎలా తెలుసుకుంటాం? అఖండాన్ని ఎలా తెలుసుకుంటాం?
అలాగే అవాంగ్ మానస గోచరము అన్నారు. అంటే వాక్కులతో వివరించటం కుదరదు, వాక్కులతో ఎవరన్నా చెబితే అర్థం చేసుకోవడం కుదరదు. అంటే ప్రవచనాల ద్వారా పుస్తకాల ద్వారా దాన్ని పొందలేము, తెలుసుకోలేము. అలాగే మానస అవాంగ్ వాక్కుకి మానసు అంటే మనస్సు, మానస అన్నప్పుడు మనస్సు అంటే ఊహలో కూడా మనసుకు కూడా అది అందదు అన్నారు. మరి ఎందుకు చెప్పారు అంటే ఇక్కడే జాగ్రత్తగా గమనించాలి. ఆత్మస్థాయిలో ఆత్మశక్తి యొక్క సంపూర్ణ స్థాయిలో చెప్పబడుతున్న పదాలు ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మానుభూతి, ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి, ఇలా దాని యొక్క సంపూర్ణ స్థాయిలో మాట్లాడుతున్న పదాలు అవి. అక్కడ అవన్నీ కుదురుతాయి దాని సంపూర్ణతలో. ఇప్పుడు నిర్గుణము, నిరాకారము, అఖండము, అనంతము, సర్వవ్యాపకము, అవాంగమానస గోచరము, అనిర్వచనీయము, ఇటువంటి పదాలన్నీ సామాన్య మానవుడిని ఉద్దేశించి చెప్పబడుతున్నాయి. శరీర పరిమిత భావనలో నేను శరీరమే అని సంపూర్ణతలో ఇరుక్కుపోయి జీవిస్తున్న వ్యక్తికి చెప్పబడుతున్నాయి. అతని మనసుకు అది అర్థం కాదు. అతనికి ఎవరు ఎంతమంది ఎన్ని రకాల వాక్కులతో ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని గ్రంథాలు చదివినా అర్థం కాదు. ఎవరికి ఈ శరీరము నేనని పంచేంద్రియ శరీర భావనలో ఇరుక్కుపోయి ఏమాత్రము అసలు ఆత్మభావన జ్ఞాన భావన వైపు చూడనటువంటి పరిమిత శరీర భావన కలిగిన వ్యక్తికి చెప్పబడుతున్న విషయాలు. అతనికి చెప్పబడుతుంది సర్వవ్యాపకము. అంటే దాన్ని గ్రహించటం అసంభవం అనే విషయం చెప్పబడుతుంది ఎవరికి? శరీరము నేనని ఫిక్స్ అయిపోయిన వ్యక్తికి, శరీర భావంలో ఇరుక్కుపోయిన వ్యక్తికి. దాన్ని గ్రహించవచ్చు, దాన్ని తెలుసుకోవచ్చు అని చెబుతుంది ఏంటి? ఆత్మ యొక్క స్థాయిలో. ఎవరు తెలుసుకోవచ్చు? ఈ శరీరము నేనని ఇరుక్కుపోయినాయని తెలుసుకోవచ్చు. ఎప్పుడు తెలుసుకోవచ్చు? మరి ఈ శరీరము నేనని అందులో ఇరుక్కుపోయినాయన అసలు తెలుసుకోవడం కష్టం అంటున్నారుగా, మళ్ళీ తెలుసుకోవచ్చు ఏంటి అంటే అతను ప్రయత్నిస్తే తెలుసుకోవచ్చు, ఆమె ప్రయత్నిస్తే తెలుసుకోవచ్చు. శరీరము నేను అన్న భావనలో సంపూర్ణముగా ఇరుక్కుపోయి పంచేంద్రియముల శరీరముతో జీవిస్తూ నేను, నాది, నావి, నా వాళ్ళనే భావనలో పూర్ణంగా ఇరుక్కుపోయి నేను ఇంకేమీ తెలుసుకోను, తెలుసుకోలేను, ఇదే సత్యము అన్న వ్యక్తికి అది అసంభవము. కానీ అది సంభవము ఇటువంటి వ్యక్తులకి. ఎవరికి? కొంచెం జిజ్ఞాస ఉన్న వాళ్ళకి, కొంచెం ఆసక్తి ఉన్న వాళ్ళకి, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, కొంచెం ముముక్షుత్వ భావన కలిగిన వాళ్ళకి. అంటే ఇందులో ఇరుక్కుపోయి మళ్ళీ క్లారిటీగా మాట్లాడుకుందాం, అర్థమవటం కోసం చెబుతున్నా. నేను, నాది, నా వాళ్ళు, ఇవన్నీ నావి, వీటి కోసమే బతుకుతున్నాను అన్నప్పుడు నాకు ఇంకా వేరే ధ్యాస లేదు. నన్ను నేను సంరక్షించుకుంటూ, నా వాళ్ళని నేను సంరక్షించుకుంటూ, నిత్యము నాకు నా వాళ్లకు అవసరమైనటువంటి సంపదలో ప్రపంచం నుంచి ఎలా పొందాలి, ఇదే మొత్తం నా ధ్యాస. ఇంకో ధ్యాస అసలు నాకు లేదు. ఆ ధ్యాస కోసం అవసరమైతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను. ఏమండి వీళ్ళు దైవభక్తులుగా ఉన్నారు, మతాలను అనుసరిస్తున్నారు, గురువులను అనుసరిస్తున్నారు, జ్ఞాన గ్రంథాలు చదువుతున్నారు, వీళ్ళు దైవత్వంలో ఉన్నట్టు కనపడుతున్నారే అంటే వాళ్ళు దైవత్వంలో ఉన్నట్టు కనపడుతుంది ఎలాంటిది అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్నట్టు ఎలా కనపడుతున్నారు, ఇక్కడ కూడా అంతే సేమ్. వాళ్ళు బాగుండటం కోసం, ఆ దైవ రక్షణ వలన మేము బాగుండాలి అంతే. నాకు అసలు ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి లేదు, ఆ దేవత ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి లేదు, ఆ గురువు ఎందుకు అయ్యాడో అసలు ఎందుకు తెలుసుకోవాలో అనే ఆసక్తి లేదు, ఎందుకు అలా ప్రచారం చేస్తున్నాడు, ఎందుకు అలా తిరుగుతున్నాడు నాకు ఆసక్తి లేదు. అసలు ఈ జ్ఞాన గ్రంథాలన్నీ ఎందుకు రచించబడి దీన్ని దైవీ మార్గం అని, ఆధ్యాత్మికం అని రకరకాలుగా ఎందుకు పిలుస్తున్నారు, ఈ మతాలేంటి, ఈ మార్గాలేంటి, విధానాలేంటి, నాకు అసలు ఆసక్తే లేదు. వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. వాటి ద్వారా నేను రక్షింపబడతాను అనే విషయం ప్రపంచంలో విపరీతమైన ప్రచారంలో ఉంది. నేను, నాది, నా వాళ్ళు సంరక్షింపబడతాయి,
నాకు రక్షకుడుగా ఒక దేవుడు, నాకు రక్షకుడుగా ఒక గురువు, నాకు రక్షకుడుగా నాకు రక్షణగా ఒక మతము, నాకు రక్షణగా ఒక గ్రంథము, నాకు రక్షణగా నేను చేసే దైవీ కార్యాలు, నేను నాది నావి నా వాళ్ళకి రక్షణగా. అలా సంపూర్ణ భావనలో ఇరుక్కుపోయిన వాడు అసలు వినడు కదా, ఆ వైపు వెళ్ళడు కదా. జీవితం మొత్తం ఇలా బతికి చచ్చిపోతారు. చనిపోయే వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా ఇలాగే బతుకుతున్నాడు చాలా మంది ఉన్నారు. ఇలా బ్రతికి చనిపోతున్నాడు చాలా మంది ఉన్నారు. వృద్ధాప్యం వచ్చింది, మా ఇళ్లలోనే బోల్డ్ మంది ఉన్నారు. మా చుట్టాలు, నాకు తెలిసిన ఇళ్ళు 500, 1000 ఇళ్ళు పైన నేను చూసి ఉంటాను. చిన్నతనం నుంచి ఇప్పుడుదా చూస్తుంటాం. 100 ఏళ్లలో బోల్డ్ మంది వృద్ధుల్ని చూస్తానే వచ్చి ఉంటాం. ఏమి చేయరు, ఊరిని అలా కూర్చుంటారు, టీవీలు పెట్టి కాలక్షేపం చేస్తుంటారు. మళ్ళీ ఆ టీవీల్లో దేవుడి ప్రోగ్రాంలు కూడా చూస్తారు. పొద్దున్నే లెగిస్తారు, దేవుడు అంటారు, ఒక అగరత్తి వెలిగిస్తారు, ఏదో దీపం వెలిగించుకుంటారు, ఎవరి మతానుసారం వాళ్ళు చేస్తారు. ఇంతకీ వాళ్ళు రోజు మొత్తంలో దేవుడికి 10 నిమిషాలు, పావు గంట చక్కగా ఒక నమస్కారం పెట్టి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మా వాళ్ళందరినీ చల్లగా చూడు, అయిపోయింది దేవుడితో పని. ఇలాంటి వాళ్ళే 199 మంది ఉన్నారు. 1,00,000కే ఒక 10 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. అందుకని ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఏంటంటే ఒక గురువుని ఎవరినో, ఒక మతాన్నో దేన్నో పట్టుకొని గురువునో దేన్నో అనుసరిస్తారు. ఊరికనే మేమేమి ఆలోచించం, మేమేం చెయ్యం, మీరు ఏదో ఒకటి చెప్పండి అవి చేసుకుంటూ పోతాం. అందుకని పుణ్యం వస్తుంది అంటే అక్కడ డొనేషన్లు ఇస్తారు, అక్కడికి వెళ్ళి సేవలు చేస్తారు, మళ్ళీ వీళ్ళ పనులు ఇళ్ళు. ఆ పుణ్యం ఎందుకు? రక్షణ. జ్ఞానం కోసం కాదు, దేవుడిని తెలుసుకోవటం కోసం కాదు, గురువుని తెలుసుకోవటం కోసం కాదు, ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవటం కోసం కాదు, దైవీతత్వాన్ని తెలుసుకోవటం కోసం కాదు. అసలు ఇదంతా ఎందుకు ఏర్పడిన మతాలు, మార్గాలు, దైవీతత్వం, వ్యవస్థలు, విధానాలు, ఈ దేవుళ్ళు, దేవతలు అనేది తెలుసుకోవడానికి అసలు కాదు. నా ప్రయత్నంతో, భౌతికంలో నాకున్న తెలివితేటలో నా ప్రయత్నంతో నేను, నాది, నా వాళ్ళు, నావి అనే వాటిని రక్షించుకోవడానికి, పెంచుకోవడానికి నేను చేయగలిగినవన్నీ చేసుకుంటున్నా. కానీ నా శక్తికి మించి కూడా సృష్టి నడుస్తుంది. నాకు అప్పుడప్పుడు ఇబ్బందులు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. కాబట్టి నా శక్తికి మించినటువంటి విషయాలలో నాకు రక్షణ కోసం ఆ దేవుడు, ఆ గురువు, ఆ మతము, ఆ మార్గం, అంతే. అందుకోసం అక్కడికి వెళ్తున్నా, వాళ్ళు చెప్పినవి చేస్తున్నా, అంతే తప్ప నాకు ఎటువంటి ఆసక్తి దాని మీద లేదు. నాకున్న ఆసక్తి అంతా నాదే, నేను, నాది, నా వాళ్ళందరూ బాగుండాలి, నేను ఇంకెక్కడికైనా వెళ్ళలేండి, అంతే. ఇప్పుడు వాళ్ళు కూడా దేవుడి దగ్గర ఉన్నట్టే కనపడతారు, వాళ్ళు కూడా దైవ మార్గాల్లో ఉన్నట్టే కనపడతారు, వాళ్ళు కూడా ఏదో దేవుడు భక్తిలో ఓలలాడిపోతున్నట్టు కనపడతారు. ఎందుకంటే వాళ్ళు ఓలలాడిపోతుంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ గురువుల చుట్టూ తిరుగుతుంది వాళ్ళ పచ్చి స్వార్థం కోసం, వాళ్ళ గ్రంథాలు పట్టు చదువుతుంది, పారాయణలు చేస్తుంది, ఆ పారాయణలు చేస్తే వచ్చే ఫలితాల కోసం, భౌతిక ఫలితాల కోసం. లేదా అసలు పుస్తకం కూడా చదవరు. వీళ్ళకి ఆత్మజ్ఞానం ఎలా వస్తుందండి? ఆత్మజ్ఞానము అనేది ఎలా వస్తుంది? రాదు. అసలు ఆ రాదు అని ఎందుకంటే అసలు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే కదా. కానీ తెలుసుకోవాలని అనుకున్న ప్రతి వాళ్ళకి అది వస్తుంది. కొంచెం ఆసక్తి ఉండాలి, కొంచెం జిజ్ఞాస ఉండాలి, కొంచెం ముముక్షత్వ భావన ఉండాలి. అసలు ఈ సృష్టి అంతా ఏంటి, ఇది ఎందుకు ఏర్పడింది, ఇలా ఎందుకు జరుగుతున్నాయి, కష్టాలేంటి, నష్టాలేంటి, బాధలేంటి, కన్నీళ్ళేంటి, ఇబ్బందులేంటి, అంటే ఎలాగోలా తప్పుదారిలో అయినా ఈ కష్టంలోంచి బయటపడిపోదాం అని అడ్డదారులు తొక్కుతూ బయటపడిపోయే ప్రయత్నాల్లో గురువుల దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవతల దగ్గరికి వెళ్ళి, పుణ్యక్షేత్ర యాత్రలు చేసి కష్టాల నుంచి బయటపడిపోవటానికి, బాధల నుంచి బయటపడిపోవటానికి. వాళ్ళందరికీ ఈ ఆత్మజ్ఞానం రాదు. వాళ్ళందరూ తిరగచ్చు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళందరూ అన్ని దైవ కార్యాలు చేస్తున్నట్టు కనబడవచ్చు, కానీ వాళ్ళు చేస్తున్నది రక్షణ కోసం, సంపదల అభివృద్ధి కోసం, కుటుంబ అభివృద్ధి కోసం, ఆరోగ్య అభివృద్ధి కోసం, సంతోష అభివృద్ధి కోసం, సుఖభోగ అభివృద్ధి కోసం, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లటం కోసం, బాధల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసం. ఇవి భౌతికంగానూ ప్రయత్నిస్తున్నారు మనుషులందరూ, ఆ పరంగా దైవపరంగానూ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీరు ఇంచుమించుగా ప్రచార పర్వాలు అని మీకు ప్రపంచంలో కనబడే ఏమున్నాయి, సోషల్ మీడియాల్లో ప్రచారాలుగా ఉన్నవన్నీ ఇంచుమించుగా
ఎక్కడన్నా 1, 2, 3 అలా 1% తప్ప మిగిలినవన్నీ దేవుడు దేవత లేదా ఆయా మతముల దేవుళ్ళు దేవతలు రక్షిస్తారు, కాపాడుతారు అని ఎలా రక్షింపబడ్డారో ఎలా కాపాడబడ్డారో వాళ్ళందరినీ వేదికలు ఎక్కించి మహిమలు మాయలు అద్భుతాలు ప్రకటింపజేస్తున్నారు. జరుగుతున్నాయి ఉన్నాయని మనుషులతో చెప్పిస్తున్నారు. సరే, అవన్నీ నాటకాలు బూటకాలే. కానీ సామాన్య మానవుడికి అది అనవసరం. ఓ రాయేసి చూస్తే ఏం పోయింది అని. సామాన్య మానవుడు నమ్మేసే వెళ్ళటంలో అంత అమాయకులేం కాదు ప్రజలు. కానీ ఒక రాయేస్తే ఏం పోయింది? ఇప్పుడు నా ప్రయత్నాలు అన్నీ చేశాను. నా కష్టాలు పోవాలి, నా బాధలు పోవాలి, నా కన్నీళ్లు పోవాలి, నా ఇబ్బందులు పోవాలి, నాకున్న సమస్యలు పోవాలి, నా సంపదలు పెరగాలి, నాకు అన్ని రకాలుగా అన్నీ పెరగాలి, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ పెరగాలి. అందుకని ఏముంది, ఇక్కడ నా భౌతికంలో నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను. అలాగే అక్కడ కూడా ఒక రాయి ఇసిరి చూస్తాను. ఆ తాడు కట్టుకుంటే, ఆ తాయెత్తు పెట్టుకుంటే, ఆ జాతకం ప్రకారం చేస్తే, ఆ వాస్తు ప్రకారం చేస్తే, ఏదో ఆ గురువు గారు చెప్పినట్టు చేస్తే, వాళ్ళు చెప్పిన దైవీ కార్యాలు చేస్తే, వాళ్ళు అడిగిన డొనేషన్లు ఇస్తే, వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే అది ఆ మతపరమైన కార్యక్రమాలు చేస్తే, ఆ దైవపరమైన కార్యక్రమాలు చేస్తే ఏముందో రాయేసి చూస్తే పోతే డబ్బు లేక నాకు పోయేది. అంటే ఇది ఎలాంటిదంటే వెంట్రుక వేసి వెంట్రుకతో కొండను లాగేద్దామని. ఇది అలాంటి ప్రయత్నం. వెంట్రుకను గట్టి కొండను లాగేద్దామని. పోతే పోయేది వెంట్రుక. ఇప్పుడు డబ్బు లేనివాడు అక్కడికి వెళ్ళడం ఏముందో, ఏదో ఇవ్వగలిగిన ఇచ్చుకుంటారు, 4 సార్లు తిరుగుతారు, 4 సార్లు కాళ్ళ మీద పడతారు, 4 సార్లు దండాలు పెడతారు, 4 సార్లు ఏదో సేవలైనా అక్కడ ఊడుస్తారు, తుడుస్తారు, 4 సార్లు వాళ్ళు చెప్పిన వింటారు, 40 రోజులు వాళ్ళతో తిరుగుతారు, లేకపోతే 4 నెలలు వాళ్ళతో తిరుగుతారు, 4 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరుగుతారు, లేదా 40 సంవత్సరాలు కొద్దిగా వాళ్ళ చుట్టూ తిరిగినా వీళ్ళింట్లో వీళ్ళ కుటుంబం వీళ్ళకుంది, వీళ్ళ భార్య పిల్లలు భర్త పిల్లలు వీళ్ళకున్నారు, వీళ్ళ జీవితం వీళ్ళకుంది, వీళ్ళ సంపాదనలు వీళ్ళకున్నాయి. ఇవన్నీ భౌతిక ప్రయత్నాలు చేసుకుంటూ ఊరికినే అది కూడా కాలక్షేపంగా పెట్టుకున్నారు. సాయంత్రం కూడా పార్కులకు వెళ్ళి 2 మంది తిరుగుతూ ఉంటారు. పొద్దున సాయంత్రం ఎక్సర్సైజులు వాకింగ్లకు వెళ్తూ ఉంటారు. అలా రొటీన్ కార్యక్రమాల్లో బయటవి కొన్ని అలవాటుగా పెట్టుకుంటారు. కొంతమంది బుక్ రీడింగ్ చేస్తారు, కొంతమంది రకరకాల అలవాట్లు చేసుకుంటారు, రోజు దినచర్యగా పెట్టుకుంటారు. అలాగే రోజు దినచర్యగా దైవీతత్వాన్ని కూడా పెట్టుకున్నారు. అందులో గురువులు వస్తారు, మతాలు వస్తాయి, మార్గాలు వస్తాయి, విధానాలు వస్తాయి, ఎవరికి ఎలా నచ్చితే అలా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటి అంటే, అసలు దైవీతత్వాన్ని ఏ విధంగా పెట్టుకున్న మతపరమైన, గురుపరమైన, దైవపరమైన, జ్ఞాన గ్రంథపరమైన, లేదా వాళ్ళు చెప్పేటువంటి కార్యాలు చేయటానికైనా, డబ్బులు ఇవ్వటమైనా, సేవలు చేయటమైనా, వాళ్ళు అడిగినవన్నీ చేయటమైనా, వాళ్ళ కాళ్ళ మీద పడిపోవటమైనా, వాళ్ళని అనుసరించటమైనా, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటమైనా, వాళ్ళని పూజించటమైనా, అర్చించటమైనా, ఆరాధనలైనా నా కోసం అయినప్పుడు అది భౌతికమే. ఇంచుమించుగా మనుషులందరూ నా కోసం, నేను నాది నా వాళ్ళని, నా శక్తికి మించిన ఇంకో శక్తి సృష్టిని నడుపుతుంది. మొత్తం నా చేతిలో లేదు, నా చేతిలో ఉన్నంత వరకు నేను ప్రయత్నం చేసుకుంటున్నా. నా చేయి దాటినాక ఇంకా ఆ శక్తి నాకు సహాయం చేయాలి కనుక ఆ శక్తికి సంబంధించినటువంటి ఎవరికాళ్ళు దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. ఆ దుకాణాలకు వెళ్తున్నారు. మతాలు కావచ్చు, అంటే దుకాణాలను కించిపరచట్లా నేను. వీళ్ళు ఒక దుకాణానికి కొనుగోలుదారుడు ఎలా వెళ్ళాడో అలా వెళ్తున్నారు వీళ్ళు. అంటే ఇదంతా కూడా తమను తాము రక్షించుకునే ప్రయత్న భక్తి. అంటే అందులో భక్తి లేదు అసలు. తమ రక్షణ ఉంది, తమ కోసం. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ కంపెనీ బాగుపడాలనో, లేదా మనకి ఆ వృత్తినిచ్చిన వాళ్ళు యజమానులు బాగుపడాలనో, ఎదుటి మనిషికి ఉపయోగపడాలనో చేయట్లా. వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు బతకడానికి చేస్తున్నారు తప్పనిసరిగా. ఇది కూడా అంతే. వీళ్ళ రక్షణ కోసం, వీళ్ళు బతకడానికి, వీళ్ళు సుఖంగా బతకడానికి, వీళ్ళు ఆనందంగా బతకడానికి దైవ మార్గాల్లోకి వచ్చారు. అదంతా భక్తి అనుకొని పొరపడితే చాలా పొరపాటు. అందుకని ఇటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, డబ్బులు ఇస్తే అయిపోద్ది, కాసేపు సేవలు చేస్తే అయిపోద్ది, కాసేపు వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే అయిపోద్ది. కొంతమంది రోజువారీ ఇంట్లో చేసుకుంటారు, వారం ఏదో మందిరాలకు వెళ్తారు, లేదా దగ్గరలో మందిరాలు రోజువారీ వెళ్తారు. సంవత్సరానికి ఇన్నిసార్లు లెక్క పెట్టుకొని పుణ్యక్షేత్ర యాత్రలు ఉంటాయి. మళ్ళీ కొంతమంది రకరకాల దేవుళ్ళు దేవతలు దీక్షలు తీసుకుంటారు. ఇవన్నీ మొత్తం ఏదైనా చేయలేండి, వాళ్ళు చేస్తుంది వాళ్ళ కోసం అయినప్పుడు
ఆత్మజ్ఞానానికి వాళ్ళు పనికిరారు. ఆత్మజ్ఞానం అసలు అసంభవమైన విషయం. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఏం చెబుతారు, మేము కూడా దైవీ మార్గాల్లో ఉన్నాం, ఆధ్యాత్మికతలో ఉన్నాం, భక్తిలో ఉన్నాం, కర్మలో ఉన్నాం, జ్ఞానయోగంలో ఉన్నాం, కర్మయోగంలో ఉన్నాం, భక్తి యోగంలో ఉన్నాం, మేము కూడా గురువులతో వెళ్తున్నాం. ఎందుకని చిలక పలుకులు అంటారు, అక్కడికి వెళ్తే ఆ వాతావరణంలో అవే కదా వినపడేది. ఏ మతమైనా ఆ మత గ్రంథాలు చెప్పుద్ది, ఏ గురువు అయినా ఆ మతాల్లో సంబంధించి సాగే ఆయన ఆ దేవుడియో ఆ దేవతయో ఆ మత సంబంధ విషయాలు చెబుతూనే ఉంటాడుగా. చిలక పలుకులు వెళ్ళింది ఆ విషయాలు తెలుసుకోవటానికి కాదు, చిలక పలుకులు అంటే అక్కడికి వెళ్ళింది నా కోసమే అయినా అవన్నీ వినాలి. ఆ దేవుణ్ణి తలుచుకోవాలి, ఆ దైవ నామజపం చేస్తున్నా, ఆ దేవుణ్ణి నిరంతరం స్మరించుకుంటున్నా, నామజపం చేస్తున్నా, మంత్రజపం చేస్తున్నా, రోజు అర్చనలు ఆరాధనలు చేస్తున్నా, మతం చెప్పిన ప్రకారం అన్నీ చేసేస్తున్నా, పాటించేస్తున్నా. చూసిన వాళ్ళందరూ తపోమయంగా ఉన్నాను నేను అనుకుంటున్నారు. ఆ వేషధారణలు వేస్తే, ఆ బట్టలు కట్టేసి, ఆ డ్రెస్సులు వేస్తే, వాళ్ళు ఇచ్చిన రంగు బట్టలు కట్టుకున్నా, వాళ్ళు ఇచ్చిన దీక్షా వస్త్రాలు పెట్టుకున్నా, అబ్బో అన్నీ చేసేస్తున్నా. కానీ ఎందుకు? మొత్తంగా నేను బాగుండటానికి, నేను నాది నా వాళ్ళు బాగుండటానికి. అయినప్పుడు అసలు నువ్వు దేవుడి వైపే లేవు, దేవుణ్ణి నీ కోసం వాడుకుంటున్నావు, మొత్తం నీ ధ్యాస అంతా నీ వైపు ఉంది. ఈ పాయింట్ని క్యాచ్ చేయాలి. మొత్తం ధ్యాస అంతా నీ వైపు ఉంది. ఏంటి నీ వైపు? నేను నాది నా వాళ్ళని కాపాడుకోవడానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు. చాలా మంది ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళిపోతారు, జీతం ఎక్కువ వస్తుందండి. ఈ వృత్తి మానేసి ఇంకో వృత్తిలోకి వెళ్ళిపోతారు, ఈ పని మానేసి ఇంకో పనిలోకి వెళ్ళిపోతారు. అలా ఎప్పుడు నిరంతరం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేవాళ్ళు ధన సంపాదన పెంచుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు తప్ప నీతి నిజాయితీలతో జీవిద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళీ 1,00,000లో 10 మంది. మిగిలిన వాళ్ళందరూ మానవ ప్రపంచం ఇలాగే ఉంటుంది. అందుకే అనేక రకాల కల్తీలు, మోసాలు, భౌతిక ప్రపంచం నిండా ఇవే ఉన్నాయి. ఆఖరికి మనం తినే ఆహార పదార్థాలు కూడా మనుషులే కల్తీ కలిపేసి, మనుషులే అమ్మేసి, మానవ జాతిని మనుషులే చంపేసుకుంటున్నారు. దీనికి కారణం ఏం లేదు, లాభాపేక్ష. ధన సంపాదన ఎక్కువ చేసుకుంటే నాకు అన్ని సుఖభోగాలు దొరుకుతాయి ఈ ప్రపంచంలో. సేమ్ ఇదే విధానంలో అటు వెళ్ళాడు. తన శక్తికి మించినప్పుడు దైవశక్తిని ఆశ్రయిస్తున్నాడు. ఆ దైవశక్తికి సంబంధించినవి అనేక ఓపెన్ అయి ఉన్నాయి ప్రపంచంలో. మతాల పేర్లతో, మార్గాల పేర్లతో, ప్రార్థనాలయాల పేర్లతో, గురువుల పేర్లతో, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, అనేక మతాలు అనేక పేర్లతో ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ ఉన్నాయి. అందుకని ఎవరేం చెబితే అటు వెళ్తున్నాడు. అది తనకు మించిన శక్తి ఒకటి ఉంది, నిజమే కదా, తనను ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? కాబట్టి ప్రధానాంశం ఎవరెక్కడంటే నేను నాది నా వాళ్ళు నావి. నేను నా వాళ్ళు, నావి నాది, మొత్తం సమస్తం బతికినన్నాళ్ళు ఇంతే. దానికోసం నా ఇంట్లో విపరీతంగా దేవుడు కనపడతా ఉంటాడు. నేను దేవుడి ఇళ్లలో, ప్రార్థనాలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో కనపడతా ఉంటాను. సకుటుంబ సపరివార సమేతంగా తిరిగేస్తుంటాం. రోజు మా ఇంట్లో గంటలు మోగిపోతూ ఉంటాయి. ఎవరి మత ప్రార్థనలు అయ్యి హోరెత్తిపోయి మైకులు మోగిపోతూ ఉంటాయి. కానీ ఇంతగా అవన్నీ ఎందుకు? నా కోసం నా కోసం నా కోసం. అప్పుడు అసలు నువ్వు దాన్ని ఎందుకు తెలుసుకుంటావు? దాని ద్వారా నాకేం వచ్చిందని చూసుకుంటూ ఉంటావు. దాని ద్వారా నేనేం లాభం పొందానని చూసుకుంటుంటావు. అలా లాభం పొందిన వాళ్ళందరూ ఆ గురువులను అనుసరిస్తూ ఉంటారు. అంటే లాభాలు పొందుతున్నామన్న భావనతో ఉన్న వాళ్ళందరూ. లాభాలు పొందట్లేదు అన్న వాళ్ళందరూ ఆ గురువులను మార్చేస్తారు, ఆ దేవుణ్ణి మార్చేస్తారు, ఆ మతాలను మార్చేస్తారు, ఆ మార్గాలను మార్చేస్తారు. ఇక్కడే మత మార్పులు, దైవ మార్పులు, గురు మార్పులు, మార్పులకు లోనయ్యే విధానం ఎందుకు వస్తుంది అంటే లాభాలు లేవు. ఎందుకని? లాభ నష్టాలు అనేవి ప్రపంచంలో సహజ తీరులో జరుగుతూ ఉంటాయి. అందరికీ ఎప్పుడు లాభం ఉండదు, అందరికీ ఎప్పుడు నష్టం ఉండదు. లాభ నష్టాలు మనిషి జీవితంలో రెండు వచ్చి వెళ్తూ ఉంటాయి. అది ప్రాపంచిక పరిస్థితులను బట్టి, విషయాలను బట్టి ఉంటాయి. కాకపోతే వీటిని మతాలకి, దేవుళ్ళకి, దేవతలకి, గురువులకి ఆపాదించుకొని లాభాలు వస్తే వాటిని పట్టుకు సాగుతూ ఉంటారు, నష్టాలు వస్తే వాటిని మారుస్తూ ఉంటారు. ఎందుకని? వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా మార్చుకుంటామో ఇక్కడ మతాలు మారుస్తారు, దేవుళ్ళని మారుస్తారు, గురువులను మారుస్తారు, గ్రంథాలను మారుస్తారు. ఎందుకని? లాభం కోసం కదా. అదే జ్ఞానం కోసం అయితే అసలు నువ్వు దేన్ని మార్చవు, మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకని? జ్ఞానం కోసమైనప్పుడు
భౌతికంలో నీ బతుకు నువ్వు బతుకుతావు. అసలు ఈ దైవత్వం ఏంటి, దేవుడు ఏంటి, సృష్టి ఏంటి, విధానం ఏంటి, పుట్టుకేంటి, చావేంటి, మొత్తం మూల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. జ్ఞానం అంటే అది. నాకు మూలం ఏంటి, సృష్టికి మూలం ఏంటి, అసలు ఈ దైవశక్తి ఏంటి, ఈ ఆలోచన వచ్చిన వాళ్లే ఆత్మజ్ఞానానికి పనికొస్తారు. ఇప్పుడు ఈ ఆలోచన రాని వాళ్ళందరికీ చెప్పబడింది అది. ఏమని? అఖండము, అనంతము, సర్వవ్యాపకము, నిరాకారము, నిర్గుణము. విడిగా అది చెప్పబడింది అంటే నిజంగా లక్షణాలు దానికి లేవా? ఉన్నాయి. నిజంగా దాని లక్షణాలు కూడా అయ్యాయి. అవాంగ్మానస గోచరము, అనిర్వచనీయము. అనిర్వచనీయం అంటే వచనములతో గ్రహించటం వీలు కాదు, చెప్పటం వీలు కాదు, గ్రహించటం వీలు కాదు. వచనములు అంటే ఏంటి? అక్షరాలు, మాటలు, పదాలు. పుస్తకాల్లో చదువుకున్నా, ఎంతమంది నీకు ఎంత చెప్పినా. ఎందుకని? అసలు నీకు ఆసక్తి లేదు. నీకోసం వచ్చావు నువ్వు, అది గొడవ. ఇక్కడ ఆసక్తి ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ ఇంకోటి ఉంది. మనుషులు ఎలా ఉంటారంటే తమ రక్షణ కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి తెలుసుకుంటున్నాం అనుకుంటూ ఉంటారు. ఎందుకని? అక్కడ వినబడే గ్రంథాలు అవేగా. మీరు ఏ మతంలోకి వెళ్ళినా మత గ్రంథాలు, ఆ మత దేవుడి విశేషాలు చెప్పబడతాయి. మీరు అక్కడ కూర్చొని వింటూ ఉంటారు, లేదా మీ ఇంట్లో వాటిని చదువుకుంటూ ఉంటారు, ఆరాధిస్తుంటారు, అర్చిస్తుంటారు. అప్పుడు మీకు తెలియబడే విషయాలు ఏంటి? దేవుడి విషయాలే. కానీ మీరు దేవుడి కోసం తెలుసుకోవట్లా, మీ లాభం కోసం తెలుసుకుంటున్నప్పుడు అక్కడ లాభాన్ని వెతుకుతారు. కానీ విషయాలను నేను తెలుసుకుంటున్నానని అనుకుంటూ భ్రమలో ఉంటారు. ఇది మనిషి తనను తానే మోసం చేసుకుంటూ ఉంటాడు. అటువంటి వాళ్ళకే అనిర్వచనీయము. నువ్వు ఎన్ని వచనములు విన్నా, ఎన్ని పుస్తకాలు చదువుకున్నా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా, నీ మెయిన్ కాన్సెప్టే వేరు. నువ్వు జ్ఞానం కోసం రాలేదు. జ్ఞానం కోసం అంటే ఏంటి? మూలం తెలుసుకోవటం. అసలు సృష్టి మూలం ఏంటి, నా మూలం ఏంటి, అది తెలుసుకోవడం. అంతే తప్ప నా లాభం కాదు. అక్కడ లాభం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం కోసం వచ్చి ఉంటే దాని మూలాన్ని తెలుసుకుంటావు, దైవ మూలాన్ని తెలుసుకుంటావు, నా మూలాన్ని తెలుసుకుంటావు, సృష్టి మూలాన్ని తెలుసుకుంటావు. కానీ తెలుసుకోవటం అనే ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ గురువు దగ్గర కూర్చున్నా, ఒక మతం దగ్గర కూర్చున్నా, ఒక మార్గం దగ్గర కూర్చున్నా, ఒక గ్రంథం పట్టుకొని పారాయణ చేస్తున్నా, ఒక గ్రంథాన్ని చదువుతున్నా, ప్రవచనాలు వింటున్నా, దైవీ పనులు చేస్తున్నా, దైవీ కార్యాలు చేస్తున్నట్టు వింటున్నట్టు అన్నీ ఉంది అక్కడే. చిన్న వెంట్రుకు వస్తాడు ఏంటంటే ఇవన్నీ నా లాభం కోసం చేస్తాను. అందుకని ఎప్పుడు ఫైనల్లో నా మనసు ఏం వెతుకుద్ది, నా బుద్ధి ఏం వెతుకుద్ది, నేనేం వెతుకుతానంటే నాకు దీని ద్వారా వచ్చిన లాభం ఏంటి అని. జ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు ఫైనల్లో ఏం వెతుకుతారంటే నేను తెలుసుకుంటున్న సత్యం ఏంటి అని. ఎంత తేడా ఉందో చూడండి, జస్ట్ వెంట్రుకు వస్తే. కానీ ఎవరికి వాళ్ళు నేను సత్యంలో ఉండి సత్యాన్ని తెలుసుకుంటున్నానని లాభాపేక్షతో వచ్చిన వాళ్ళు కూడా తమను తాము మోసం చేసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పుడు బయటపడుద్ది అంటే నిజమైనటువంటి సందర్భాలు కొన్ని వస్తాయి. నువ్వు సత్యం కోసం నిలబడతావా, లాభం కోసం నిలబడతావా, నీ జీవితంలోనే ఆ సంకట పరిస్థితులు సృష్టిలో ఏర్పడతాయి. అప్పుడు ముముక్షువులు జ్ఞానం కోసం నిలబడతారు, లాభాపేక్షను వదిలేస్తారు. అప్పుడు ముముక్షువులు కానటువంటి స్వార్థపరులు, స్వార్థ భక్తితో వచ్చిన వాళ్ళు, అప్పటి వరకు జ్ఞానులము, మేము కూడా భక్తులమే అనుకుంటున్న వాళ్ళు జ్ఞానాన్ని వదిలేస్తారు, లాభాన్ని కోసం నిలబడతారు. అలా నువ్వు ఏదో ఒకటి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి కాలంలో తెలుస్తాయి. ఇప్పుడు ఇది వివరించడం కుదరదు, అనంత సృష్టిది. అంటే ఉదాహరణ చెప్తాను. సత్యహరిశ్చంద్రుడు అనే ఒక ఆయన, ఒక నియమం ఉంది ఆయనకి. నియమం పెట్టుకున్నాడండి. ఏం లేదు, ఆయనకి ఏం అవసరం లేదు. మహారాజు, చక్రవర్తి, ఆ నియమం పెట్టుకోపోయినా అవసరం లేదు. కానీ ఆయన ఏం పెట్టుకున్నాడు నియమం అంటే నాకు సకల భోగాలు ఉన్నాయి, నాకు లేనిదే లేదు. కానీ స్వతహాగా మంచోడు, భోగ లాలసుడు కాదు. పైగా చక్రవర్తి అంటే అసలు ప్రపంచంలోనే ఎన్ని రాజ్యాలున్నా వాళ్ళందరూ ఆయన కింద సామంతులు, అందరూ ఆయనకి తల వంచిన వాళ్లే. ఆయన ఏకచిత్రాధిపత్యం ఏలుతున్నవాడు, కానీ సద్బుద్ధి ఉంది, సద్గుణవంతుడు. అందుకని ఆయన నేను ఎప్పుడు జీవితంలో అసత్యము ఆడకూడదు, భగవంతుడు నాకు చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, నాకు ఏ లోటు లేదు, అసలు అసత్యం ఆడటం ఎందుకు, అసత్యం వైపు మనసు వెళ్ళకూడదు అని ఒక భావన పెట్టుకున్నాడు ఆయన. ఆయన చెప్పాడు నేను అసత్యము ఆడను, ఇది దీక్షగా పెట్టుకున్నాను నా జీవితానికి. అంటే సద్గుణవంతులు ఏదో ఒకటి పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సద్గుణం అలా ఉంటుంది, అలా పెట్టుకున్నాడు ఆయన. సరే, ఆయన కీర్తి మొత్తం ముల్లోకాలు వ్యాపించింది. అంటే కథ ప్రకారం చెప్పుకుంటున్నాం అంతే, ముల్లోకాలు ఎక్కడ ఉన్నాయని అడగండి.
మొత్తం ఆయన కీర్తి ప్రపంచం అంతా వ్యాపించింది. అదే సమయంలో విశ్వామిత్రుడు అనేటువంటి మహర్షి ఒక ఆయన ఉన్నారు. ఎంతోమంది మహర్షులు ఉన్నారు, ఒక విశ్వామిత్ర మహర్షి కూడా ఉన్నాడు. ఆయనకు కూడా వినపడింది ఇలా సత్యహరిశ్చంద్రుడి గురించి చెప్పుకుంటున్నారు అని. ఆయన అసత్యం ఆడడంట. ఆయన ఇప్పుడు మునులు ఋషులు యోగులు ఏంటి, అసలు అదే జీవితం గడుపుతున్న వాళ్ళు ప్రాపంచిక జీవితంలో లేరు. నిరంతరం తపోమయ జీవితం, తగుమాత్రపు శరీర పోషణతో, తగుమాత్రపు ఆహారంతో, తగుమాత్రపు నిద్రతో, తగుమాత్రపు సౌకర్యాలతో మిగిలిన జీవితం అంతా సత్యాన్వేషణ, ఆ జ్ఞానంలో జ్ఞాననిష్టలో స్థిరమై కూర్చుంటారంటే ఆత్మానుభవము, ఆత్మ సాక్షాత్కారము, జ్ఞానోదయము, ఆత్మానుభూతం మీరు ఏదైనా అనుకోండి. శరీర భావన నుంచి శక్తి భావనలో స్థిరపడి కూర్చుంటారు. శరీర భావనకు అవసరమైనయే చేసుకుంటారు. అప్పుడు ఆయనకి అనిపించింది విశ్వామిత్ర మహర్షికి, మనమంటే తపస్సులు చేసుకుంటూ వేరుగా వచ్చేసి ఉన్నాం, ప్రపంచంలో లేము, మనకు ఆ భోగభాగ్యాలు అసలు ఆకర్షణ కూడా ఉండదు, నిరంతర తపోమయ జీవితం అందే. మరి ఆయన రాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, పైగా చక్రవర్తి, మొత్తం ప్రపంచాన్ని పరిపాలించేదే ఆయన. ఆయన కింద ఎంతో మంది సామంతరాజులు ఉన్నారు. అటువంటి వ్యక్తి సత్యాన్ని మాత్రమే పలుకుతానని ఉండటం కుదురుతుందా? కుటుంబ జీవితంలో ఉన్నాడు, ఎన్నో వ్యావహారిక కార్యాలు ఉంటాయి, లౌక్యం ఉపయోగించాల్సి వస్తుంది అని టెస్ట్ చేద్దాం అయిందని ఈయన వెళ్ళాడు విశ్వామిత్ర మహర్షి. సరే పరీక్షిద్దాం ఎంతవరకు నిలబడ్డాడు. ఓహో అలా కూడా కుదురుతుందా అంటే ఏంటి, వ్యావహారిక జీవితంలో ఉంటూ కూడా సత్యనిష్టను పాటించవచ్చా? ప్రజల మధ్యన జీవిస్తూ అన్ని వ్యవహార కార్యక్రమాలు చేస్తూ ఒక మహారాజుగా ఉండి చేయవలసిన కార్యాలు, బాధ్యతాయుతమైన కార్యాలు ఎన్నో ఉండి కూడా సత్యనిష్టతో ఉండొచ్చా? ఉన్నానని అతను అంటున్నాడుగా, పరీక్షిద్దాం. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు వీళ్ళందరూ ఉండొచ్చు. ఎందుకని వీళ్ళు సపరేట్ జీవితం జీవిస్తున్నారు. అసలు అలాంటి పెట్టుకోలే వాళ్ళు, భౌతిక ప్రపంచపు ఇరుకులాట పెట్టుకోలే, నిరంతర తపోమయ జీవితమే. కానీ ఇక్కడ ఈయన మొత్తం ప్రపంచంలోనే ఉన్నాడు. అసలు మహారాజు, చక్రవర్తి, మామూలు పనులు ఉండవు ఆయనకి. మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ తీసుకుంటుంటాడు ఆయన. అటువంటి వాడికి సత్యనిష్ట కుదురుతుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఊరిని కథప్రాయదో అయినేసి వెళ్ళిపోతే కాదు. అంత ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాడు సత్యనిష్టలో ఉండగలుగుతాడా? అదే తపస్సు అంటే. అది చూద్దామని విశ్వామిత్ర మహర్షి వెళ్ళాడు. ఆయన ఆ మహర్షుల్ని, మహాత్ముల్ని గౌరవించే సాంప్రదాయం ఎప్పుడూ ప్రపంచంలో ఉంది. ఆయన ఈయన్ని చాలా గౌరవించారు. అయ్యా మీరు మా ఆస్థానానికి ఎందుకు వచ్చారు, మీరు రావడం మా అదృష్టం అన్నారు. ఆయనకు విపరీతమైన గౌరవాలు ఇచ్చారు. ఆయన చేయవలసిన సేవలన్నీ చేశారు. మీరు ఏదో పని మీద వచ్చి ఉంటారు కదా, ఆ పని ఏంటో సెలవేయండి, మేము చేయగలిగింది తప్పకుండా చేస్తామన్నారు. అంటే అప్పుడు అలా గౌరవించేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం గౌరవించాక డొనేషన్లో దక్షిణలు ఇస్తున్నారు, ఏ స్థాయిలో ఆ స్థాయిలో. ఇప్పుడు గురువులు, మహాత్ములు, దైవ కార్యాలన్నిటికీ డబ్బులే ప్రజలు ఇచ్చాయిగా. ఆ గౌరవం ఎప్పుడూ ఉంది, అదే గౌరవం. మీరేం ఏంటో చెప్తే, మీకు ఏం కావాలో చెప్తే నేనేం చేయగలను తప్పకుండా చేసి పెడతాను, నేను మీ దాసుడిని, సేవకుడిని అన్నాడు ఆయన. అంటే దైవత్వానికి అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చేవాళ్ళు దైవ ప్రతినిధులకి. ఇప్పుడు కూడా ఇస్తున్నారు, అందులో డౌట్ లేదు. మళ్ళీ అదే చెప్పాను, అన్ని మతాలకి డబ్బే ఆధారం, అందరు గురువులకి డబ్బే ఆధారం. ప్రపంచంలో ఎక్కడ దైవీ మార్గాలు నడుస్తున్నాయన్నా అవి మోసపూరితమైన నిజమైనవైన అన్నిటికీ డబ్బే ఆధారం, అందరికీ డబ్బే ఆధారం. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ, అంతే. అదంతా సామాన్య ప్రజలే ఇవ్వాలి. ఎప్పుడూ సామాన్య ప్రజలు దైవత్వాన్ని, దైవీ సంబంధ విషయాలను గౌరవిస్తూనే ఉన్నారు, అది ఏ మతమైనా కావచ్చు. అప్పుడు ఆ హరిశ్చంద్రుడు అడిగాడు. ఆయన అడిగినప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, అయ్యా నాకు ధనం కావాలి అంటే. ఆయన చక్రవర్తి, ఆయనకి ధనానికి లోటే ఉంటుంది. అడగండి ఎంత కావాలో ఇస్తాను అని. నేను ఎంత అడిగితే అంత ఇస్తావా అని అడిగాడు ఆయన. అంటే ఇక్కడ అహంకారం కాదు, గమనించాలి. మహాత్ముడు, మహనీయులు వచ్చినప్పుడు సహజంగా ఎస్టిమేషన్ ఏముంటుంది, మనకు భావం ఏముంటుంది, వాళ్ళు ఏదో యజ్ఞాలు, యాగాలు, ఏదో కార్యాలు తలపెట్టుంటారు, దైవీ కార్యాలు. వాటికి ఏమైనా కొంచెం పెద్ద మొత్తం కావాలేమో, అందుకని నా దాకా వచ్చి ఉంటాడు ఆయన. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇస్తారు కదా ప్రజలే.
చాలా ఎక్కువ అయి ఉంటుందిలే, చక్రవర్తిని నాకేముంది ఇద్దాం, ఏదో సత్కార్యాలు చేస్తే మంచిదే కదా అన్న భావనలో ఉంటారు. అంతే తప్ప ఆయన ఏదో అడుగుతాడని ఊహించరుగా ఎవరు. అందుకని నేను అడిగినంత ఇస్తావా అన్నాడు ఆయన. తప్పకుండా ఇస్తాను అన్నాడు ఆయన. అయితే నేను ఒక ఏనుగు మీద నుంచొని ఒక రాయిని ఆకాశంలోకి విసురుతాను. కొని ఏనుగు మీద నుంచొని కాదు, నేల మీద ఉరుకుని అనుకోండి. ఒక రాయిని ఆకాశంలోకి విసురుతాను. ఆ రాయి ఎంత దూరం ఆకాశంలోకి వెళ్ళి కింద పడిందో అంత ఎత్తు సంపదలు కావాలి నాకు అన్నాడు. అసలు దానికి ఎక్కడైనా కొలత ఉంటుందండి? ఇప్పుడు మొత్తం భూమి అంతా లెక్క వేయాలి అంటే ఏంటి? ఇవ్వలేనంత అడిగాడు అని అర్థం. ఇప్పుడు రాయి ఎంత ఎత్తు వెళ్ళిందో ముందు పైకి చూడాలి, కింద భూమి ఎంత ఉంది అసలు అదంతా కొలత వేయాలిగా. ఈ భూమి అంతా నిండిపోయి ఆ రాయి అంత ఎత్తుకెళ్ళే సంపదలు అంటే అసలు కుదురుతుందా? ఊహకైనా కుదురుతుందా? అసంభవము. అది అడిగాడు ఆయన. అప్పుడు వెంటనే హరిశ్చంద్రుడికి స్ట్రైక్ అయింది. నేను మాట ఇచ్చేసాను ఇస్తాను అని. ఆయన ఇలా అడుగుతాడని ఆయన ఎందుకు అనుకొని ఉంటాడు? ఒక యోగో, ఒక మునో, ఒక ఋషో వచ్చి అడుగుతున్నప్పుడు ఇలా అడుగుతారని ఎవరు అనుకోరు అసలు. అందులో వాళ్ళు యోగులు కదా, వాళ్ళకి అవసరానికి ఏదో అడుగుతారు అనుకుంటారు. కానీ మాట ఇచ్చేసాను, ఇప్పుడు ఏం చేయాలి? అందుకు ఆయన ఏం చేశాడంటే, తప్పకుండా అండి నేను ప్రయత్నిస్తాను, ఇదిగో ముందు నా చక్రవర్తిత్వాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే చక్రవర్తిగా నాకు మొత్తం ఈ రాజ్యం మీద, ఈ సంపదల మీద, వీటన్నింటి మీద నాకు అధికారం ఉంది. ఆ కొలతని ఎంతో నేను చెప్పలేను, ఎవరూ చెప్పలేరు. మీరు అవునంటమే ఆ కొలతకి సాక్ష్యం. ఎందుకని కొలత వేయటం కుదరనంత అడిగారు మీరు, అది కొలవటం కూడా కుదరనంత అడిగారు. కాబట్టి అడిగిన మీరే సంతృప్తి చెందాలి, అవునా అనాలి. కాబట్టి ముందు మొత్తం నా చక్రవర్తిత్వాన్ని ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ సంపదలు మొత్తం, ఈ రాజ్యాలు, ఈ మొత్తం అన్ని మీయే ఇంకా అని ఆయన కిరీటం తీసి ఆయన బాధాల దగ్గర పెట్టాడు. ఆ సింహాసనం మీద దిగిపోయాడు. భార్య పిల్లలతో కట్టుబట్టలతో నుంచున్నాడు. మొత్తం నగలు గిగలన్నీ తీశారు, మామూలు బట్టలు కట్టుకున్నారు. ఎందుకని మొత్తం ఆయన ఆస్తులన్నీ ఆయనకి వెళ్ళిపోయినాయి. ఇచ్చేసాను సార్ అన్నాడు. సరిపోతుందా అని అడిగాడు. అంటే లేదు, నేను కోరినంత ధనానికి ఇది సరిపోదు అన్నాడు ఆయన. అంటే సరిపోతే మరి నేనేం చేయాలి అన్నాడు ఎవరో సత్యహరిశ్చంద్రుడు. అంటే నేను ఇవ్వలేకపోతున్నాను, అసత్యం ఆడాను అని చెప్పు, ఏముంది అందులో? లేదు లేదు, అసత్యం ఆడను, అసత్యమైతే ఆడను, ఇస్తానన్నాను, ఇచ్చే ప్రయత్నం చేస్తానే ఉంటాను నేను. అంటే అయితే మరి నాకు సంపద సరిపోలేదు అన్నాడు. అయితే నేను ప్రయత్నిస్తాను, నేను ప్రయత్నిస్తాను. సరే ప్రయత్నించి ఇవ్వు అన్నాడు. అయితే నేను ఇవన్నీ మీకు అప్పగించేశాను, ఇప్పుడు వీటి మీద నాకు అధికారం లేదు కదా, ఇంకా నేను బయటికి వెళ్ళి ఏమన్నా కష్టపడి కూలి పని చేసుకొని మీకు ఆ డబ్బులు పంపుతూ ఉంటాను, మరి నా వెంట ఎవరినన్నా పంపండి అన్నాడు. ఎదుగో నక్షత్రకుడు అని నా శిష్యుడిని నీతో పంపుతున్నాను, నువ్వు ఎప్పుడు డబ్బులు వచ్చినా అతనికి ఇచ్చి పంపు అన్నాడు. వెంట వెళ్ళాడు. అప్పట్లో పని మనుషుల కింద మనుషుల్ని అమ్మేసేటువంటి ఇది ఉంది. ఇప్పుడు కూడా మనం పని మనుషుల్ని పెట్టుకుంటాంగా, అయితే జీతాలు ఇచ్చేస్తారు. అన్ని చోట్ల వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ పనులేగా. భార్యా పిల్లల్ని ఇంత మొత్తానికని అమ్మేశాడు, భార్యని కొడుకుని. అంటే భార్యని పని మనిషి కింద అమ్మేశాడు. చిన్నవాడు కొడుకు కనుక తల్లితోనే పంపించేశాడు. ఆ డబ్బు ఈయనకి ఇచ్చాడు. అది భార్య అంగీకారంతోనే జరిగింది. భార్య కూడా చక్కగా ఆయనకి సహకరించేటువంటి వ్యక్తి. ఇక్కడ కథనే చూడాలి మనం. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మనం రకరకాల చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేయకూడదు. అది మనకెందుకు? కథ వరకు సత్యనిష్ట అంతే. అది కథ కదా, ఎందుకే కథనే తీసుకుందాం. ఆ డబ్బు ఆయన శిష్యుడైన నక్షత్రకుడికి ఇచ్చి పంపించాడు. మళ్ళీ అది గురువు గారికి ఇచ్చి చెప్పాడు, అతను ఇలా భార్యా పిల్లల్ని నమ్మేశాడండి, ఇదిగో డబ్బు ఇచ్చాడు, ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు, సరిపోతుందా? అబ్బే సరిపోదు, మనం అడిగింది చాలా కదయ్యా. మళ్ళీ వచ్చాడు, అది సరిపోదంటండి గురువు గారు. ఓకే, అయితే నేను ఏదన్నా పని చేస్తానని అందరినీ తిరుగుతూ తనకేం పనులు వచ్చు, మహారాజుగా తనకు మామూలు పనులు, వృత్తులు రావు, ఎవరి దగ్గరన్నా పని చేయాలి. అలా ఒక శ్మశాన వాటికిలో ఇప్పుడు ఎవరి దగ్గరన్నా పనులు చేయాలన్నా కొన్ని పనులకి నైపుణ్యం ఉండాలి, నిపుణత ఉండాలి. ఏ వ్యవసాయం చేయాలనుకో రాదు దీనికి. శ్మశానంలో కాపలా ఉద్యోగిగా వెళ్ళాడు.
అంటే శ్మశానంలో శవాలను కాల్చుకునేవాళ్ళు. ఆ శ్మశాన వాటిక ఒక అతంది, దానికి ఒక యజమాని ఉన్నాడు. ఎవరైనా శవాలను తెచ్చి అక్కడ కాల్చుకోవాలి అంటే ఆ ప్లేస్ అతంది కాబట్టి అక్కడ కొంత డబ్బు చెల్లించాలి. ఆ డబ్బు కలెక్ట్ చేసుకోవటానికి అక్కడ ఒక మనిషి ఉండాలి. యజమాని వచ్చే శ్మశానంలో పడుకోడు కదా, ఆయన సంపన్నుడు. అందుకని ఆయన ఈయన్ని పనివాడిగా పెట్టుకున్నాడు. కాటి కాపరి అని అంటారు. ఆ శ్మశాన వాటికి అక్కడ డబ్బులు కలెక్ట్ చేసే ఉద్యోగిగా ఉన్నాడు. కాటి కాపరి ఉద్యోగం అంటే శవాలు కాల్చుకునేవాళ్ళు ముందు ఈయనకి డబ్బు చెల్లిస్తే శవం కాల్చుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఈ డబ్బు యజమానికి ఇస్తాడు, దానికి ఆయన జీతం ఇస్తాడు ఈయనకి. సరే, వాళ్ళు పెట్టిన తిండి ఏదో తింటున్నాడు. ఈ వచ్చిన డబ్బులన్నీ నక్షత్రకుడు కట్టేస్తున్నాడు. విశ్వామిత్రుడు శిష్యుడు. ఎప్పటికప్పుడు సరిపోయిందా? సరిపోలేదు. సరే, ఇలా స్టోరీ నడుస్తుంది. అక్కడ భార్యను పని మనిషి కింద ఒకళ్ళ ఇంట్లో అమ్మేశాడు కదా. ఆ అమ్మేసినది ఈయనున్న ప్రాంతం అన్ని దగ్గర ప్రాంతాలే, కానీ చాలా కాలం అయిపోయింది ఇద్దరు విడిపోయి. ఈయన అప్పుడు మహారాజులాగా ఉంటే శరీరానికి అన్ని రకాల సేవలు ఉండే. ఇప్పుడు గడ్డాలు మీసాలు పెరిగిపోయినాయి, పిచ్చోళ్ళలాగా అయిపోయాడు, సరైన బట్టలు లేవు. ఆవిడ అలాగే అయిపోయింది. ఒకరోజు వీళ్ళ బిడ్డని అక్కడ ఆడుకుంటుంటే ఒక పాము కరిసి బిడ్డ చనిపోయాడు. విశ్వామిత్రుడు కొడుకు తన భార్య దగ్గర ఉన్నాడు. ఆ భార్య దగ్గర ఉన్న కొడుకు చనిపోయాడు. ఈయనకి తెలియదు ఆ విషయం. చంద్రమతి ఆమె పేరు. చనిపోతే ఆవిడ మరి ఏడ్చింది, రోధించింది. ఎవరూ లేరు, పని మనిషి ఎవరితోడొస్తారు. తన బిడ్డ శవాన్ని తీసుకుని ఇదే శ్మశాన వాటికి వచ్చింది. వచ్చి నా బిడ్డ శవాన్ని కాల్చుకోవాలి కొంచెం అని ఏర్పాట్లు చేసుకోండి. ఈయన వచ్చాడు. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. ఎందుకంటే ఇద్దరు ఎలా తయారయ్యారంటే కాలగమనంలో అసలు ఒకరినొకరు గుర్తుపెట్టే స్థితిలో లేరు, పిచ్చోళ్ళ తయారైపోయి ఉన్నారు. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. అంటే ఇలా నా బిడ్డ చనిపోయాడండి, కాల్చుకోవాలి అని. అంటే అప్పుడు చెప్పాడు, అమ్మ ఇక్కడ నీ బిడ్డ శవాన్ని కాల్చాలి అంటే ఇంత చిన్నపిల్లడు చనిపోవడం నాకు కూడా బాధగానే ఉంది, ఆమె రోధిస్తుంది బాబు, నాకు ఇబ్బందిగానే ఉంది నిన్ను చూస్తే. కానీ నేను సత్యము తప్పని వాడను, నా యజమాని మాటను నేను పాటించాలి. నువ్వు కొంత ఇక్కడ డబ్బు చెల్లించాలి, ఇదిగో ఇంత డబ్బు చెల్లించాలి అని చెప్పాడు. అప్పుడు ఉన్నదేదో ఆ విధానంలో. అయ్యా నేను పని మనిషిని, నా దగ్గర ఏ డబ్బులు లేవు, నాకు అసలు ఎవరు సహాయం చేయలేదు, నా యజమాని కూడా నన్ను ఆల్రెడీ కొనేసుకున్నాడు, డబ్బులు ఎక్కడిస్తాడు, నా దగ్గర డబ్బు లేదు, కొంచెం బిడ్డ శవాన్ని కాల్చుకోనివ్వండి. చిట్ట చివరికి బిడ్డ శవాన్ని కూడా కాల్చుకోకపోతే ఇక్కడ ఇంకా ఏంటి, నేను నా బతికేంటి? కుదరదు అన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డ శవాన్ని కాల్చుకోవాలని ఆమె అక్కడ కూర్చుంది. లేదు కుదరదు అని ఈయన ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే డబ్బు చెల్లించకుండా కుదరదు, నీ మీద నాకు జాలి ఉంది. ఈ సంభాషణ మధ్యలో ఆయన ఆవిడని చూస్తున్నప్పుడు ఆవిడ మెడలో బంగారపు మంగళసూత్రం మెరుస్తూ కనపడింది ఆయన. ఆయన అన్నాడు, డబ్బు లేదంటావేంటమ్మా, నీ మెడలో మంగళసూత్రం ఉంది కదా, ఆ మంగళసూత్రాన్ని అమ్మి డబ్బు తీసుకురాపో అన్నాడు. వెంటనే ఆవిడ అవాక్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసినటువంటి ఒక వరం ఉంది. ఏంటంటే ఈవిడ మాంగళ్యం తన భర్తకు తప్ప ప్రపంచంలో ఇతరులకు కనపడదు. ఆ వరం ఉంది. దీనికి మళ్ళీ వెనక స్టోరీ ఉంది, అది మనకు అక్కర్లో ఇక్కడ వరకు తీసుకుని. అప్పుడు గుర్తించింది, నా మాంగళ్యం కనపడింది అంటే, నా మంగళసూత్రాలు కనపడినాయి అంటే ఈయన నా భర్తని. అప్పుడు చెప్పింది, ఏమండి నేను చంద్రమతిని మీరు ఇలా అమ్మేశారు, వీడు మనవాడు, మన బిడ్డ చనిపోయింది. అయ్యో అని బోరు నేడిచాడు. విధి నాతో ఎంత ఆడుకుంటుంది, ఏంటి కర్మ, నా బిడ్డనే కోల్పోయానా నేను? ఇప్పుడు ఈ బిడ్డను కాల్చడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర లేదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడో వచ్చిన జీతం విశ్వామిత్రుడికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆయన సొంతగా ఒకవేళ ఉన్నా ఖర్చు పెట్టుకోవడానికి లేదు, విశ్వామిత్రుడికి ఇచ్చేయాలి. ఆయన ఆజ్ఞతో ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా బిడ్డను ఎలా కాల్చాలని ఇద్దరు కుమిలిపోతూ నరక యాతన అనుభవిస్తున్నారు బిడ్డ శవాన్ని పెట్టుకొని. ఈ విషయాలన్నీ పక్కనున్న నక్షత్రకుడు ఎప్పటికప్పుడు విశ్వామిత్రుడికి తెలియజేస్తూనే ఉన్నాడు. అప్పుడు వచ్చాడు విశ్వామిత్రుడు. వచ్చి, నాయనా నీ సత్యనిష్టకు నేను తట్టుకోలేకపోతున్నాను,
అసలు నీ అంతట వాడిని నేను చూడలేదు ప్రపంచంలో. బిడ్డ చనిపోయి భార్య అంత బాధలో ఉండి నువ్వు కాటికాపురు ఉద్యోగం చేసి చక్రవర్తివి, భార్యని పని మనిషి కింద ఇచ్చేసావు. ఆవిడెంత గొప్ప ఆవిడ, నీకు సహకరిస్తుంది ఆవిడ. అమ్మో మీరు సామాన్యులు కాదు. ఈ భూమి ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం, ఈ భూమి మీద మానవ జాతి మనుగడ ఉన్నంతకాలం సత్యనిష్టకు నిన్నే చెప్పుకుంటారు. హరిశ్చంద్ర, ఈ రోజు నుంచి నీ పేరు సత్య హరిశ్చంద్రుడు అన్నాడు. అసలు ఏవి కష్టాలు మీకు లేవు, నేను కల్పించాను మీకు. ఇవన్నీ నేను కల్పించినవి మిమ్మల్ని పరీక్షించడానికి. అసలు నీ బిడ్డ చనిపోలేదు, నీ బిడ్డ బ్రతికిస్తున్నాను చూడని బ్రతికించాడు. ఇదిగో నీ బిడ్డ బతికే ఉన్నాడు. ఇదంతా నేను చేసిన కల్పన. ఇక నీ రాజ్యం ఇవన్నీ అసలు ఏమి లేదు, అవన్నీ అలాగే ఉన్నాయి. మీరు ఆనందంగా ఉండండి, సుఖంగా ఉండండి. ఈనాటి నుంచి నువ్వు సత్య హరిశ్చంద్రుడివి. నీ ముందు నేనే ఓడిపోయాను, నీకు పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు. నీలాంటి మహాత్ములు కీర్తివంతులై ఆచంద్రతార్కము ఉండాలి, భూమి మీద మీ పేరు వినపడాలి. సత్యనిష్టకు నువ్వే అని సత్య హరిశ్చంద్రుడు అని నామకరణం చేసి వెళ్ళిపోయాడు. ఆయన అన్ని అప్పగించేసి. ఇంతకీ ఏం జరగలేదు, ఆయన అన్నీ ఆయనకి అలాగే ఉన్నాయి. బిడ్డ కూడా చనిపోలేదు, అంతా హాయిగానే ఉంది. కానీ సత్యనిష్ట మీద నిలబడతావా లేదని ఒక పరీక్ష ఉంది. అలాగే ఇది ఎందుకు చెప్పానంటే, మన జీవితంలో నువ్వు నేను, నాది, నావి, నా వాళ్ళు కోసం భగవంతుడి వైపు వచ్చుంటే, గురువు వైపు వచ్చుంటే, మతం వైపు వచ్చుంటే, గ్రంథం వైపు వచ్చుంటే, దైవం వైపు వచ్చుంటే, దైవ కార్యాలు చేస్తుంటే నీకు జ్ఞానం రాదు, ఎప్పటికీ రాదు. సింపుల్ అంతే. అప్పుడు నువ్వు జ్ఞానాన్ని వదిలేసి అంటే ఒక పరిస్థితి వస్తుంది జీవితంలో. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడికి ఎలా వచ్చింది, అలా మన జీవితంలో లాభాపేక్ష, జ్ఞానాపేక్ష అనేటువంటి పరిస్థితులు రోజు వస్తూ ఉంటాయి. నువ్వు ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు వదిలేసి, లాభాపేక్షలో చిన్న విషయాలు వదిలేసి జ్ఞానాపేక్ష నాగా నచ్చు చిన్న చిన్న విషయాలుగా. కానీ నువ్వు ఎదుర్కోలేనంత, నువ్వు వదులుకోలేనంత పెద్ద పెద్ద విషయాలు వస్తాయి, చిన్న చిన్నవి దాటేస్తే నువ్వు. అదే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడికి పెట్టింది. చిన్న చిన్నవి మనం కూడా లేదు, నేను జ్ఞానమే జ్ఞానమే అని చెప్పచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కాదు, జ్ఞానమా లాభమా, నువ్వు ఎంత దూరం ప్రయాణించుకుంటూ వెళ్తావు చిన్న చిన్న వాటిని దాటుకుంటూ. జ్ఞానమా లాభమా, ఏదో ఒకదానికే నిలబడాలి అనే పరిస్థితి వస్తుంది. మామూలుగానే అసలు సామాన్య చిన్న చిన్న విషయాల్లోనే అందరూ లాభాపేక్షకు పడిపోతారు. ఎందుకంటే వచ్చిందే లాభం కోసం, అసలు జ్ఞానంతో మాగేం పని. జ్ఞానం మాగేందుకు, మేము తెలుసుకోవాలనుకోవట్లా, మేము సుఖభోగాలతో హాయిగా ఆనందించి బతికి చచ్చిపోవాలనుకుంటున్నాం. సింపుల్. అది తప్పు కూడా కాదు. శరీర భావంలో అందరూ హాయిగా అలా బతకండి, తప్పు కూడా కాదు. ఇది విని మీరేమి ఇప్పుడు మనసులు పాటు చేసుకోక్కర్లా. జన్మాంతరాలలో దానంతటా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. నేను శరీరం కోసం బతుకుతున్నాను, లాభాపేక్షతో బతుకుతున్నాను అనేవాళ్ళు ఎవరు దిగులు పడక్కర్లా. కానీ దిగులు పడాల్సిన వాళ్ళు ఎవరు ఈ లాభాపేక్షలు అంటే, తప్పులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అధర్మాలకు వెళ్ళేవాళ్ళు, అన్యాయాలకు వెళ్ళేవాళ్ళు దిగులు పడాలి. ఎందుకు దిగులు పడాలంటే కర్మ సిద్ధాంతం మీ మీద మళ్ళీ దాడి చేస్తుంది, అప్పుడు మీరు కష్టాలు పాలవుతారు. కానీ జ్ఞానాపేక్ష, లాభాపేక్ష అనేది పరీక్ష నిమిత్తమే తప్ప అది నిజం కష్టం కాదు. మళ్ళీ నీ అన్ని నీకు తిరిగి వచ్చేస్తాయి. అదే సత్యహరిశ్చంద్రుడికి జరిగింది. అది నిజమైనటువంటి జ్ఞానాపేక్ష అయినప్పుడు జ్ఞానము దగ్గర సర్వసంపదలు ఉంటాయి. జ్ఞానమే సర్వసంపదల స్వరూపము, జ్ఞానమే అనంత ఆత్మశక్తి స్వరూపము. అనంత ఆత్మశక్తే సృష్టిగా తనను తాను వ్యక్తీకరించుకున్నది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మము అని దేన్ని అంటున్నామో, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. బ్రహ్మము అంటే ఆత్మనే. ఆత్మను బ్రహ్మము అని కూడా పిలిచేవాళ్ళు. బ్రహ్మము అని ఏదంటున్నామో అది అనంతము అంటే ఉన్నదంతా అదే. అది జ్ఞానస్వరూపము, అదే సత్యము. ఆ జ్ఞానమునే బ్రహ్మము అంటున్నాం, ఆ జ్ఞానమునే ఆత్మశక్తి అంటున్నాం, ఆ జ్ఞానమునే దైవం అంటున్నాం, ఆ జ్ఞానమే అనుభవం. అనుభవం అయినాక మనకి చెట్ట చివరికి మిగిలేదేంటి? జ్ఞానము. బెల్లము తియ్యగా ఉన్నది, బెల్లం తినేసాం, తియ్యగా ఉందని అనుభవం ఉంది.
ఇప్పుడు తీపి అనే అనుభవము ఎలా ఉన్నది అంటే చెప్పలేము. ఎందుకో తెలిసి అది జ్ఞానస్వరూపముగా ఉంది, అనుభవంగా ఉంది అంతే. అది ఉంది, జ్ఞానస్వరూపంగా మిగిలిపోయింది. అంటే ఆఖరికి మొత్తం మిగిలి ఉండేది జ్ఞానస్వరూపం. మొట్టమొదటి ఉన్నది జ్ఞానస్వరూపమే. అదే అనంత ఆత్మశక్తి తత్వం, శక్తి తత్వం. అది వస్తువుగా పదార్థంగా తాను ప్రకటించుకుంటుంది, మళ్ళీ తనలో తాను లయింపజేసుకుంటుంది. అది అర్థం చేసుకుంటాం ఆధ్యాత్మిక చదువులు, ఆత్మజ్ఞాన చదువులు, అది వస్తుంది అసలు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే శరీర భావనలో నేను, నాది, నా వాళ్ళు, నావి బాగుండాలని దైవం వైపు, మతాల వైపు, గురువుల వైపు వెళ్ళారో వాళ్ళందరూ భక్తులుగా మనకు అనిపించవచ్చు, కానీ కాదు. ప్రతి వారి జీవితంలో అసలు మనకు అనిపించడానికి మనం ఎదుటోళ్ళని చూడక్కర్లా. నిన్ను నువ్వే చూసుకో. ఆధ్యాత్మికత వ్యక్తిగతం. నిన్ను నువ్వే చూసుకో. ప్రతి వారి జీవితంలో లాభాపేక్ష, జ్ఞానాపేక్ష అనే 2 అంశాలు వస్తాయి. ప్రతిసారి వస్తాయి. అందులో నువ్వు దాటావా, దాటలేదా? కొందరు చిన్న చిన్నవే దాటలేరు, లాభాపేక్షకు మొగ్గు చూపి వెళ్ళిపోతారు. అప్పుడు జ్ఞానాపేక్షను వదిలేసుకుంటావు, దేవుణ్ణి నామమాత్రంగా పెట్టుకుంటావు. చాలా మంది గురువులను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళకి తోచిన ఒక దేవుడి ఫోటోని పెట్టుకొని వాళ్ళైతే ఏదో చేసేసుకొని మేము ఏదో చేసేసుకున్నాం అని అనుకుంటూ వాళ్ళ లాభాపేక్ష జీవితాన్ని గడుపుతారు. చాలా మంది సజ్జన సాంగత్యాలు కొంతకాలం చేసి కొంతకాలం వదిలేసి వెళ్ళిపోతారు. అలా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇవి పోల్చి చెబితే బాగోదు, అందుకని దాన్ని పోల్చి చెప్పడం లేదు. అంటే నా జీవిత అనుభవంలో నా 16-17 ఏళ్ళ నుంచి నేను ఈ మార్గంలోనే వస్తున్నా. అప్పటి నుంచి నాతో కలిసి ప్రయాణించిన వాళ్ళు వందలలో ఉన్నారు స్నేహితులుగా. అంటే ఈ ఆసక్తిని చూపించిన వాళ్ళు నాతో సంవత్సరాలు గడిపిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విషయాలు ఏంటో. కానీ అందరూ ఏదో ఒక సమయంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ 100 మందిలో కొంతమంది సంవత్సరాలకు వెళ్ళిపోయారు, 2 సంవత్సరాలకు వెళ్ళిపోయారు, 10 సంవత్సరాలకు వెళ్ళిపోయారు, 15 సంవత్సరాలకు వెళ్ళిపోయారు, 20 సంవత్సరాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు ఎవ్వరూ లేరు, నేను ఒక్కడే ఉన్నా. కానీ నేను అప్పటి నుంచి ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నా. ఈ శీర్షికల దాకా వచ్చి మీతో పంచుకుంటున్నా. మళ్ళీ దీన్ని నేను ఎప్పటికీ వదలను, గ్యారంటీకి చెబుతున్నా. ఎందుకనంటే లాభాపేక్ష, జ్ఞానాపేక్ష అన్నప్పుడు నేను నా జీవితంలో జరిగింది కనుకనే చెబుతున్నా. నేను జ్ఞానాపేక్షతో లాభాపేక్ష విషయాన్ని వదిలేశాను, ధన సంపదలన్నీ వదిలేశాను, కుటుంబ సంబంధ బాంధవ్యాల మనుషులందరినీ. అంటే మాతో నువ్వు ఉండి మేము చెప్పినట్టు చేసి, మేము మాట్లాడి, మేము చెప్పమందే చెప్పి, మేము జీవించమన్నట్టే జీవించి, మేము రాయమందే రాసి, మేము ఏది మాట్లాడమంటే అలా నువ్వు మాట్లాడి, అలా ఆడి పాడితేనే నీకు ఈ సంపదలో. ఎందుకనంటే మాది కుటుంబ సంబంధ వ్యాపారం, మొత్తం అందరిది కలిసినటువంటి మా కుటుంబ పెద్దల వ్యాపారం అది. అక్కడ అన్నీ నువ్వు మేము చెప్పినట్టు చేయాలి, నీ సొంత చెప్పకూడదు. ఇప్పుడు ఇలాంటి విషయాలు అసలు మాట్లాడకూడదు. ఇప్పుడు మీతో పంచుకుంటే నీ శీర్షికలు లాంటివి అసలు చెప్పకూడదు. అలా చాలా ఉందిలేండి, అది మీకు అనవసర విషయం. అన్నప్పుడు లాభాపేక్ష అంటే ఇప్పుడు నేను నా కుటుంబం మేము అందరం, అంటే నా భార్య ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. పాప చదువు అయిపోయింది, ప్రస్తుతం చిన్న ఉద్యోగం చేసుకుంటుంది, ఆవిడకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. అలాగే బాబు ఇంకా చదువుకుంటున్నాడు, చిన్నపిల్లవాడు, బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు ఈ సంవత్సరం. వీళ్ళు ఎవరో సెటిల్ అవ్వలేదు. నా భార్య ఉంది, నేనున్నాను. నా భార్య తల్లిగారు మా ఇంట్లోనే ఉంటున్నారు, ఆవిడకి 75-80 ఏళ్ళు ఉంటాయి. మేమందరం బ్రతకడానికి డబ్బు చాలా అవసరం. అంతకుముందు అంటే లాభాపేక్ష, జ్ఞానాపేక్ష అనే విషయంలో నేను ఎప్పుడు జ్ఞానాపేక్షలో సాగుతూ వెళ్ళాను. వ్యాపారాలు ఇవన్నీ అందులో సాగుతూ కుటుంబం చేసుకుంటూ వెళ్ళాను. కానీ జ్ఞానాపేక్షకే ఇంట్రెస్ట్ పెట్టుకుంటూ వెళ్ళాను. అది చిన్న ఘర్షణలు చిలికి గాలవానవుతూ మా కుటుంబ సభ్యులందరికీ వీడి జ్ఞానాపేక్ష మనకు అడ్డం వస్తుంది, మనకు అనుకూలంగా లేడు, మనం చెప్పమంది చెప్పట్లేదు, మనం చేయమంది చేయట్లేదు అంటే ఏంటి, దైవీ మార్గాల్లో, భౌతికం కాదు, దైవీ మార్గాల్లోనే. అలా రకరకాల విభేదాలు ఇవన్నీ వచ్చి చివరికి వచ్చింది. అంటే అలా కొన్ని సంవత్సరాలు గడిచింది, 25 సంవత్సరాల పైన గడిచింది. అప్పుడు దాకా అంత కుటుంబ సంబంధ వ్యాపారాలు నేనే నిర్వహిస్తున్నా, మొత్తం నిర్వహించేది నేనే. ఒక చిన్న రాజు లాంటి జీవితం. కానీ జ్ఞానాపేక్షలో ఘర్షణ వస్తూనే ఉంది.
అది అలా కొనసాగుతూ ఒక 25 సంవత్సరాల చిట్ట చివరి దశలో లాభాపేక్ష జ్ఞానాపేక్ష ఏదో ఒకటే ఎన్నుకోవాలి నువ్వు. రెండింటిని కలిపి నడవటం కుదరదన్న పరిస్థితి కుటుంబమే ఏర్పడింది. నా కుటుంబ పెద్దల వలన. కుటుంబం అంటే నా సొంత కుటుంబం కాదు, నా భార్య నా పిల్లలు కాదు. అసలు వాళ్ళకి ఏం తెలియదు, నేనే వాళ్ళని పోషించుకోవాలి. ఈ వ్యాపార సంబంధం ఇది నా కుటుంబ పెద్దల నుంచి వచ్చింది. దాంట్లో అందరూ ఉన్నారు, మొత్తం నిర్వహించేది నేనే. ఆవిడ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేసి బయటకు వచ్చాను. ఆ రోజుకి అంటే అది వదిలేసి వాళ్ళకి అప్పచెప్పే రోజుకి నా దగ్గర ఉన్న ఒక ఇల్లు కట్టుకు అంటే ఒక 25-30 ఏళ్ళు అందులోనే నడిచాం. ఒక ఇల్లు కట్టుకున్నాను, ఏదో కొద్దిగా డబ్బు దాచుకున్నాను. కానీ జ్ఞానాపేక్షలో ఉండటం వల్ల నిజంగా అయితే చాలా అధికంగా డబ్బు దాచుకోవచ్చు. అది మా వాళ్ళు అందరి దగ్గర ఉంది కూడా. ఇప్పుడు దాచుకున్నంత వాళ్ళు తీసుకున్నారు కూడా. అయితే జ్ఞానాపేక్షలో ఉండటం వల్ల నాకు ఎప్పుడు అది అంత దాయాలనే భావన అసలు రాలేదు నాకు. రొటీన్గా పెద్దలు వాళ్ళు దాచుకుంటూ నాకేమిచ్చి నాకు నువ్వు కూడా ఇది చేసుకో అన్నారు, ఆ పద్ధతిలోనే వెళ్ళాను. నాకు ఎప్పుడు దాని మీద ఆసక్తి లేదు, లేకపోతే చాలా ఉండేది ధనం నా దగ్గర. వదిలేశాను, జ్ఞానాపేక్షకు వచ్చాను, లాభాపేక్ష వదిలేశాను. ఇప్పుడు అది వదిలేసి 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరం వచ్చింది. నాకు ఇబ్బంది ఉంది, నాకు బాధ ఉంది, నాకు కష్టం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చిన్న సైజు ఒక రాజులా బతికిన జీవితం. ఇప్పుడు నా పనులు నేనే చేసుకోవాలి. నా పిల్లలకి అన్ని తగ్గిపోయినాయి, అన్ని సర్దుకు బతకాలి, ఇంట్లో అందరూ సర్దుకు బతకాలి. రేపు నా పిల్లల భవిష్యత్తు ఏంటో అసలు నాకు తెలియదు. ఎందుకంటే ప్రపంచంలో ఆర్థికం లేకుండా ఎలా కుదురుతుంది అనేది ముందుకెళ్తే కానీ తెలియదు, సృష్టి ఏం చేస్తుందో తెలియదు. కానీ నేను జ్ఞానాపేక్షలోనే వెళ్తున్నాను. ప్రస్తుతం ఎలా బతుకుతున్నామంటే ఆల్రెడీ నేను కట్టేసుకున్న ఇల్లు ఉంది, నా సొంత ఇల్లు. అది ఆల్రెడీ కొద్దిగా అంతకుముందు దాచుకున్న డబ్బులు ఉన్నాయి, కొద్దిగా కొనుక్కున్న బంగారాలు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళకి ఏదో చేసుకున్నవి అన్నీ ఉన్నాయి. అవన్నీ అమ్ముకుంటూ బతుకుతున్నాం ప్రస్తుతం. ఏదన్నా అవసరమయ్యి తప్పనిసరి పరిస్థితి అయితే మళ్ళీ నేను ధన సంపాదనకి ధర్మబద్ధంగా వెళ్తాను. నేనేదో వ్యాపారం చేసుకోను, ఏదో చేయాలి, తప్పదు అవసరమైతే. ఈ లోపల నా పిల్లలు ఏమన్నా సెటిల్ అయిపోయి నాకు ఇంత అన్నం పెడితే నేను జ్ఞానాపేక్షలోనే వెళ్ళిపోతాను. కాదు, కుటుంబ బాధ్యతలు చేయాలి, పిల్లలకి చేయాలి, భార్యకి చేయాలి, సరైన దారి లేదు, ధనం సంపాదించాల్సిన పరిస్థితి నాకు ప్రకృతి తయారు చేస్తే, సృష్టి తయారు చేస్తే, అప్పుడు ప్రకృతి ఏ దారి చూపిస్తుందో ఆ దారిలో ధర్మబద్ధంగా ధన సంపాదనకి వెళ్తాను. అందుకని ఎదురు చూస్తున్నాను. ఆ ఎదురు చూసే టైంలోనే మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. నాకైతే జ్ఞానాపేక్షలో సంపూర్ణంగా వెళ్ళాలని ఉంది. కానీ ధనం లేకుండా ఎలా వెళ్తాను? నా పిల్లల్ని సెటిల్ చేయాలిగా నేను. మరి అది ఎలా కుదురుతుంది? ప్రకృతి ఏం చేస్తుంది? సృష్టి నిర్ణయం ఎలా ఉంది? ఇప్పుడు మా అమ్మాయికి నిజంగా ఏదన్నా మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అయిపోయి మంచి మ్యాచ్ వచ్చి పెళ్ళి అయిపోయింది అనుకోండి, నేను పెద్ద ఇబ్బంది పడవలసిన పరిస్థితులు రాలేదనుకోండి, అది సృష్టిలో ఉంది, భవిష్యత్తులో ఉంది, కాలంలో ఉంది. అప్పుడు నేను కదలక్కర్లా, అంత హాయిగా వెళ్ళిపోద్ది. అలాగే మా అబ్బాయికి కూడా ఏదన్నా ఉద్యోగం వచ్చింది అనుకోండి, సెటిల్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు నేను పెద్ద కదలక్కర్లా. వాళ్ళే ఎందుకు నాన్న నీకు ఇది ఇంట్రెస్ట్ కదా, ఇది చేసుకో, ఇంత అన్నం మేమే పెడతాం అమ్మకి నీకు అన్నారనుకోండి, కదలక్కర్లా. లేదు కాదు, పరిస్థితులు ఎలా ఉంటే ఒకవేళ పిల్లలకి మా అమ్మాయికి ఏదో చేయాలి, మా అబ్బాయికి ఏదో చేయాలి, నా భార్యకి ఏదో చేయాలి, నాకు నేను ఏదో చేసుకోవాలి అనుకోండి, అది ప్రకృతి క్రియేట్ చేస్తే తప్పదు. దారి కూడా అదే చూపిస్తుంది. ఏ దారి చూపించిందో ఆ దారిలో ధన సంపాదనకి వెళ్తాను. కానీ జ్ఞానాపేక్షను వదలను. కానీ ధన సంపాదన లేకుండా ఎలా బతుకుతాం? జీవన్ముక్తులైన మహాత్ములు కూడా భిక్షాటం చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ. అదే అలా ఇరికించి పెడుతుంది సృష్టి. ఆ ఇరుకులాటలో నువ్వు జ్ఞానానికి నిలబడతావా, నిలబడవా? అందుకు చెబుతున్న ఆత్మజ్ఞానం ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అంటే మహాత్ములే చెప్పారు. జిజ్ఞాసువులు ముముక్షువులైన వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానం చెప్పండి, లేకపోతే చెప్పొద్దు అన్నారు. అసలు చెప్పొద్దు అన్నారు. ఎందుకని మీరు చెప్పిన వాళ్ళకి రాదు. అందరూ దైవత్వం దగ్గర ఉన్నట్టు కనపడతారు, గురువుల దగ్గర ఉన్నట్టు కనపడతారు, చాలా మంది గురువులుగా కనపడతారు. వీళ్ళు చేసే కార్యాలన్నీ భౌతిక కార్యాలు. దేవుడి పేరు మీద భౌతిక కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకని జిజ్ఞాసువులకి ముముక్షువులకి లాభాపేక్ష కాకుండా జ్ఞానాపేక్ష, లాభాసక్తి కాకుండా జ్ఞానాసక్తితో సాగుతున్న వాళ్ళకే. అలానే భౌతిక జీవితం పాడు చేసుకోమని ఎవరూ చెప్పట్లా, ఎక్కడా చెప్పట్లా. భౌతిక జీవితం చక్కగా రక్షించుకోండి.
కానీ జ్ఞానాసక్తి ప్రధానమైన వాళ్ళకి భౌతిక జీవితం ఏమైనా ధర్మంగా మంచిగా బతుకు, అన్ని సంపాదించుకో, ధర్మంగా మంచిగా అన్ని సంపాదించుకో. అంటే మా కుటుంబంలో ఘర్షణ వచ్చి నేను అన్ని వదిలేసి పక్కకు వచ్చే వరకు అంతా ధర్మంగానే సాగింది, మంచిగానే సాగింది. కాదు మన పై వాళ్ళు ఎప్పుడు మనల్ని నియంత్రించాలని చూస్తూ ఉంటారు. ఏదో ఎవరిని ఇక్కడ తప్పు పట్టాల్సింది లేదు. అసలు నేను ఒకటే అనుకున్నది, జ్ఞానాపేక్షకే లాభాపేక్షకే ఆఖరి పాయింట్ ఇది నాకు. నువ్వు దేనికి నిలబడతావని అంటే నేను జ్ఞానాపేక్షకే నిలబడ్డాను. అప్పుడు లాభాపేక్షను వదులుకోవాలి అన్నారు. నేను వదిలేసింది కోట్లు 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 సంపాదన, వ్యాపారాలు. అంతకుముందు అవే చేసి మొత్తం నిర్వహించింది నేనే, రెండో మనిషి కూడా లేడు అక్కడ. ఇదేదో నేను గొప్పకే నా డబ్బాలు నేను కొట్టుకోవడానికి చోట్ల అసలు నేను నిజంగా చెబితే నేను చాలా దయనీయమైన స్థితిలో బతుకుతున్నా. ఇందులో డబ్బా కొట్టుకునేది ఏం లేదు అసలు. కానీ ఇటువంటి పరిస్థితులు ఎందుకు చెబుతున్నానంటే మీరు పరిశీలించుకుంటే మీ జీవితంలో ఉంటాయి, అందరి జీవితాల్లో వస్తాయి. జ్ఞానాసక్తి లాభాసక్తి అని ఎవరు దైవ మార్గాలలో మేము జ్ఞానాసక్తితో వెళ్తున్నామని తమకు తాము చెప్పుకుంటున్న వాళ్ళకి, అసలు లాభాసక్తితో దేవుడి వైపు వెళ్ళే వాళ్ళకి అసలు క్వశ్చనే లేదు, వాళ్ళు హాయిగా వెళ్ళిపోతారు. అందుకని ఆత్మజ్ఞాన మార్గము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేది ఎవరికి వస్తుంది అంటే జ్ఞానాసక్తితో వెళ్ళే వాళ్ళకి. అందుకే జిజ్ఞాసువులు అన్నారు. జ్ఞానాసక్తి కలిగిన వాళ్ళ పేరు జిజ్ఞాసువు. మోక్షాపేక్షతో వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఆ సత్యాన్ని తెలుసుకుందాం. మోక్షం అంటే ఏంటి? సంపూర్ణంగా ఆ సత్యాన్ని అనుభూతి చెందటం, అనుభవం చెందటం, ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం. ఆ మోక్షాపేక్ష కలిగిన వాళ్ళని ముముక్షువులు అన్నారు. అంటే మోక్ష ఆపేక్షతో, కోరికతో వస్తున్నారు వాళ్ళు. జ్ఞానాపేక్షతో, జ్ఞానాసక్తితో వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. అనిర్వచనీయము అంటే వచనములతో చెప్పటానికి చెప్పిన అర్థం కాంది ఎవరికే? వీళ్ళకే. లాభాపేక్షతో వెళుతూ జ్ఞానాపేక్షతో వెళుతున్నాం అని కొనే వాళ్ళకే, జ్ఞానాపేక్షతో వెళుతున్నాం అని నటిస్తున్న వాళ్ళకి, వాళ్ళు గురువులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, సామాన్యులు కావచ్చు. అందుకని అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అర్థం చేసుకుంటే మహాత్ములు చెప్పింది అర్థమైపోద్ది. మహాత్ములు చెప్పింది ఏంటంటే ముముక్షువులకి జిజ్ఞాసువులకు మాత్రమే చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. మిగిలిన వాళ్ళు నటిస్తారు జిజ్ఞాసువుల్లా ముముక్షువుల్లా, వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళు లాభాపేక్షతో వచ్చారు. అటువంటి వాళ్ళు దీన్ని కూడా వాడుకొని ధన సంపాదన, సుఖభోగాలు పెంచుకుంటారు. అటువంటి గురువులు, అటువంటి సంస్థలు బోల్డ్ తయారవుతాయి. అటువంటి మనుషులు కనపడతారు, బయట ఎత్తుక్కోండి అని కూడా చెప్పారు. వాళ్ళందరినీ నన్ను అనుసరిస్తే మీరు కూడా మట్టి కొట్టుకుపోతారని కూడా చెప్పారు. ఇది అయితే బయట వాళ్ళతో మనకు అనవసరం. ఎవరికి వాళ్ళకి ఇది జీవితంలో జరుగుతూ ఉంటుంది. లాభాపేక్ష, జ్ఞానాపేక్ష, లాభాపేక్ష, జ్ఞానాపేక్ష. అది ఎంతటి స్థితిలోనైనా జరగచ్చు, ఎటువంటి విధానంలో అయినా రావచ్చు. అది నువ్వు జ్ఞానానికి నిలబడతావా, లాభానికి నిలబడతావా, అటువంటి క్లిష్ట పరిస్థితులు నీకేమైనా రావచ్చు. దానికి సత్యహరిశ్చంద్రుడు కథ ఉదాహరణగా చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు కథదే. ధర్మాన్ని తప్పనన్నాడు ఆయన. ఎన్నైనా జరగనాయి, అది కూడా అంతే. సత్యనిష్ట, ధర్మనిష్ట అన్న సత్యనిష్ట అన్న ఒకటే. ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులైనా రాని, ఎన్నైనా జరగని, నేను ధర్మనిష్టను తప్పను. అందుకే రామాయణం ఎప్పటికీ అలా నిలబడిపోయింది. అలా ప్రతి మనిషి జీవితంలో వస్తాయి అని చెప్పడానికే మనకి ఇవి చెప్పారు. అలాగే మీరు పాండవులు, కౌరవులు తీసుకుంటే మహాభారతం అన్నదమ్ములు బిడ్డలే, కానీ లాభాపేక్ష. ఇంకోటి ధర్మనిష్ట. పాండవులది ధర్మనిష్ట, కౌరవులది లాభాపేక్ష. ఎప్పుడు లాభాపేక్షతో తమ సొంత వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీళ్ళు ధర్మనిష్టలో నిలబడుతూనే ఉన్నారు. ధర్మనిష్టలో ఉన్న వాళ్ళ వైపు దైవం ఉన్నారు అని శ్రీకృష్ణ భగవాను అక్కడ పెట్టి చూపించారు. మొత్తానికి ఏం గెలిచిందంటే సత్యమేవ జయతే నా అనృతం. అసత్యం ఎప్పటికీ జయించదు, సత్యమే జయిస్తుంది, ధర్మమే జయిస్తుంది. అయితే దానికి కాలం పడుతుంది. జీవిత కాలాలు పెట్టినాయి కౌరవులకి, పాండవులకి. నువ్వు జీవితకాలం అంతా నిలబడాలి అలా. అదే జ్ఞానాసక్తి, జిజ్ఞాసువు, ముముక్షువు. వాళ్ళకి ఆత్మజ్ఞానం అర్థమవుతుంది, అనుభవం అవుతుంది, దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది.
ఎవరికి అవదో అంటే ఇదిగో ఈ నటన బ్యాచ్లందరికీ అవదు. అసలు లాభాసక్తితో వచ్చిన వాళ్ళు దైవత్వంలో దేవుడు దగ్గరే కనపడవచ్చు, వాళ్ళ ఇంట్లో దేవుడు కనపడవచ్చు, దేవుడి ఇళ్లలో అంటే ప్రార్థనాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో వాళ్ళు కనపడవచ్చు, గురువులు వాళ్ళ పక్కన తిరగచ్చు, వీళ్ళు గురువుల పక్కన తిరగచ్చు. కానీ వాళ్ళు లాభాసక్తితో సాగుతున్నారు. వ్యాపారస్తులు, వాళ్ళకి అసలు గొడవ లేదు, వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానం గొడవ లేదు. నిరంతరం వాళ్ళదే లాభం, అంతే, ఏదో ఒక లాభం వాళ్ళ కోసం, నేను నాది నా వాళ్ళు. అందుకని ఆత్మదర్శనం అవుతుందా? ఎందుకంటే చక్కగా అవుతుంది. ఎవరికి? జిజ్ఞాసువులకు అవుతుంది, ముముక్షువులకు అవుతుంది. అది అంత కష్టమా? కాదు, దానంత తేలికైన విషయం అసలు ఇంకోటి లేదు. మనం శరీర భావనలో తీవ్రంగా ఉండటం వలన, నేనైనా సరే, నేను సామాన్యం, నేను ప్రతి శీర్షికలు ఎందుకు చెబుతున్నానంటే, శరీర భావనలో నా కొడుకుని సెటిల్ చేయాలి, నా కూతుర్ని సెటిల్ చేయాలి, నా భార్యకి జీవితాంతం తోడుగా ఉండాలి, మా అత్తగారు మా ఇంట్లో ఉంటున్నారు, మా మీద ఆధారపడిపోయినటువంటి ఒక 75-80 ఏళ్ల వృద్ధురాలు, కదలలేరు, కుర్చీలోకి అన్నీ అందించాలి, అయ్యో వీళ్ళకి చెయ్యాలి అనేటువంటి శరీర భావన నాకు గాఢంగా బలంగా ఉన్నది. ఎందుకనంటే అది నా ధర్మం అని నేను భావిస్తున్నాను. అది ధర్మనిష్ట, అది నా ధర్మం. నేను వివాహం చేసుకున్నాను. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ధర్మార్థ కామ మోక్షములందు నిన్ను వదిలి చరించను అనే ఓ ప్రతిజ్ఞ మనతో చేయించారు. అదే పెద్దగా గొప్పగా మనం ఏం చెప్పుకోవక్కర్లా. కానీ నేను లేను, నేను ఒకవేళ చూడను, నా భార్యను చూసేవాళ్ళు కూడా లేరు. వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, వాళ్ళ తల్లి గారినే నేను చూస్తున్నా, ఆవిడకి చూసే ఆధారం కూడా లేదు. ఆధారత లేని మనిషిని పోయిన ఎలా వదిలేను? లేదు, రేపు పొద్దున ఒకవేళ నా బిడ్డలో సెటిల్ అయ్యి, ఇంతగా బిడ్డలు సెటిల్ అవ్వలేదు, మా అమ్మాయికి వివాహం చేయాలి, మా అబ్బాయికి వివాహం చేయాలి, మా అమ్మాయి బ్రతకడానికి అవసరమైన ఆర్థిక వనరులు కావాలి, మా అబ్బాయికి ఆర్థిక వనరులు కావాలి. వీళ్ళిద్దరూ ఆర్థిక వనరులు స్థిరంగా ఉండి తల్లిని దగ్గర పెట్టుకొని ఇంత చూస్తాం, నాన్న నీకు కూడా ఇంత అన్నం పెడతాం అంటే, మా పిల్లల దగ్గరే ఉండి నేను జ్ఞానాశక్తిలో మోక్షానికి వెళ్ళిపోతాను. ఎందుకని? తల్లిని వాళ్ళు చూసుకుంటారు, నేను చేయవలసింది ఏమైనా ఉండి కొద్దిగా చేస్తాను. ఎక్కడైనా మాకు ఇంత అన్నమే కావాల్సిందే. ఒక అనారోగ్యం వస్తే ఇంత మందు, సోదకి పడిపోతే నీకు మొహం మీద నీళ్ళు జల్లి లేపేవాడు. మరణాన్ని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరుగా. అదే పిల్లలు తోడుగా ఉంటారు, అంతే. తోడుగా ఉన్నారన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారని తెలుసుగా. అప్పుడు మోక్షాపేక్షలో ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు నా బాధ్యతలు ఉన్నాయి, నేను కన్న పిల్లలు మరి ఎవరు చూస్తారు? పైగా నేను మొత్తం కుటుంబాన్ని వదిలేశాను, ఎవరు లేరు మాకు అసలు. ఇప్పుడు బంధువులు లేరు, మిత్రులు లేరు, ఎవరు లేరు. ఎందుకంటే జీవితకాల మౌనము అనేటువంటిది పెట్టుకొని వదిలేశాను, ఘర్షణలు రాకుండా. ఎందుకని? ఏదైనా జరిగినప్పుడు ఘర్షణలు పెరుగుతాయి, ఘర్షణలు వస్తాయి. మళ్ళీ మనుషుల నుంచి మనుషులు పుకార్లు పుట్టించుకుంటూ, విషయాలు పెంచుకుంటూ, వాళ్ళు వీళ్ళు. అందులో మాది 1000 మందితో సంబంధం ఉన్నటువంటి కుటుంబం. అందుకని ఇదంతా ఎందుకని? జీవితకాల మౌనం. నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను ఎవరి దగ్గరికి రాను, జీవితకాల మౌనం అనేది పెట్టేసుకున్నాను అని ముందు ప్రకటించుకొని ఇప్పుడు 5 నుంచి 6వ సంవత్సరంలో అడుగు పెట్టాను. ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను. నా కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటాను, అది కూడా అవసరార్థం. నా కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడుకుంటాను. పిల్లలు వచ్చినప్పుడు సినిమాలకు వెళ్తాం, బయటకు వెళ్తాం, వాళ్ళు ఏమడిగితే అది చేస్తాను. వాళ్ళకి అసలు ఈ ఆధ్యాత్మిక విషయాలే మా ఇంట్లో ఎవరో వినరు, నేను తెలిసిన వాళ్ళు కూడా ఎవరు వినరు. వినేవాళ్ళు అందరూ ముందే చెప్పాను. నా 17-18 ఏళ్ళ నుంచి ఇప్పుడు నాకు 57 ఏళ్ళు. నాతో కలిసి ప్రయాణించిన వాళ్ళు చాలా మంది సంవత్సరాలు చక్కగా ఉంది, ఆధ్యాత్మికతలో నడుస్తామని వచ్చి లాభాపేక్షతో వదిలిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. జ్ఞానాపేక్షకి ఎవరు నిలబడలేదు. నిలబడకపోవడం తప్పు కూడా కాదు, శరీరపరమైనటువంటి భావన అలాగే ఉంటుంది. ఆ రోజు మనం భావించుకున్న ధర్మాలు, ఇప్పుడు నేను కూడా నా కుటుంబానికి ధార్మికంగా నా పిల్లలకి చేయాలి, నా భార్యను చూడాలి అనుకుంటున్నాగా. కానీ జ్ఞానాపేక్షతో కలిపి అనుకుంటున్నా. వాళ్ళు జ్ఞానాపేక్షను వదిలేసి లాభాపేక్షకి వెళ్ళి దేవుణ్ణి నామమాత్రంగా పెట్టుకున్నారు. అందరూ పెట్టుకుంటారు, ఎవరు దేవుణ్ణి గురువుల్ని వదలరు, నామమాత్రంగా పెట్టుకుంటారు. లాభాపేక్ష అధిక స్థాయిలో ఉంటుంది, జ్ఞానాపేక్ష అధిక స్థాయిలో ఉండి లాభాపేక్ష అంటే బ్రతుకు జరువు నామమాత్రంగా ఉన్నప్పుడు వాళ్ళు జిజ్ఞాసువులు, ముముక్షువులు అవుతారు. అది ఎవరికి వాళ్ళకే తెలుసు తప్ప ఒకరిని ఎవరు గెస్ చేయలేరు. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని నేను మీకు నిజం చెప్పాననేది ఏమి లేదు. నేను లాభాపేక్షలో ఉండి
మీకు నటించి అబద్ధం కూడా చెప్పొచ్చు. కాబట్టి నా గురించి ఆలోచించకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మేము మోక్షం పొందేసాం, మాకు అన్నీ తెలిసిపోయినాయి, మేము శక్తిపాతాలు చేస్తాం, మేము సిద్ధ గురువులం, బుద్ధ గురువులం, రకరకాల ఈ చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతూ ఎంతో మంది గురువులు ఉన్నారు. కొండలని యోగం, ఆ యోగం, ఈ యోగం, మహిమలు, మాయలు, అద్భుతాలు. మీరు ఎందులో పడతారో మీ ఇష్టం, మీకు అది నచ్చితే ఎందులో అయినా వెళ్ళొచ్చు. కానీ మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎదుటవాడు నిజమైన అబద్ధమైన నీకు ఉపయోగం లేదు. గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, మతం కావచ్చు, గ్రంథం కావచ్చు, అది నిజమైన అబద్ధమైన నీకు ఉపయోగం లేదు. దాని నుంచి గ్రహించిన దాన్ని నువ్వు నిజంగా స్వీకరించి నువ్వు నిజంలో నిలబడితే అది నీకు ఉపయోగం. అందుకని లాభాపేక్ష, జ్ఞానాపేక్ష రెండే నిన్ను చెక్ చేసుకో అంతే. ఎదుటి వాళ్ళతో అసలు నీకు పని లేదు. ఇవి వస్తాయి. ఇందులో జ్ఞానాపేక్ష ఉన్న వాళ్ళు జిజ్ఞాసువులు, ముముక్షువులు అవుతారు కనుక మొత్తం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు వాళ్ళకి అర్థమవుద్ది. అది అతి తేలికైన విద్య. నేను పొందలేదు అన్నదానికి నేను ముందే చెప్పాను, అంత తేలికైతే నువ్వే పొందేయచ్చు కదా అంటే, నేను పొందలేదు, పొందటానికి నేను నా కార్యములు అంటే నా ధర్మ నిర్వహణ ఏదుందో, నా కుమారుడు, నా కుమార్తె, నా భార్య, ఇవన్నీ నిర్వహించుకోవాలి అని ప్రస్తుతం కూడా అన్ని చేస్తున్నా ఇంట్లో. నేను ప్రస్తుతం నా కూరగాయలు నేనే తెచ్చుకుంటాం, మా ఇంటి పనులు మేమే చేసుకుంటాం, ఇవన్నీ నేను చేస్తా. గతంలో వైభవంలో చుట్టూ మనుషులే ఉండేవాళ్ళు, అది చేయాల్సిన అవసరం కూడా లేదు, అలా కూర్చొని ఉండేవాడు. చిన్న సైజు రాజులాగా సాగింది అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈ శీర్షికల వరకే నేను చేయగలుగుతున్నా. కాసేపు ఒక అరగంట గంట ప్రశాంతంగా ఏ ధ్యానం చేసుకుంటా. తర్వాత మళ్ళీ ఈ గృహ కార్యాలలోకి, పిల్లలు బాధ్యతల్లోకి వచ్చి ఇవన్నీ చేసుకుంటూ మనసుని ఇటు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఈ కార్యాలు చేసుకున్నా కాసేపు టీవీ చూసుకుంటా. ఎందుకని అది సంపూర్ణంగా నిలబడదు. ఎందుకని నేను వీటి మీద పెట్టుకున్నా. ఇప్పుడు నా కుమారుడు ఏం చేస్తున్నాడు, నా కుమార్తె ఏం చేస్తుంది, నా భార్యకి ఎలా ఉంది, నా ఇల్లు ఎలా ఉంది, మా పరిస్థితులు ఏంటి, ఇప్పుడు భవిష్యత్తు ఏంటి, ఈ ఆలోచనలు అన్నీ వస్తాయి. అలా కొంచెం మళ్ళీ ముందుకెళ్ళినప్పుడు మళ్ళీ టీవీ పెట్టుకుని అవన్నీ వదిలేసి చూద్దాం కాలంలో ఏం జరుగుద్ది అని మళ్ళీ ఆధ్యాత్మిక విషయాలు, భౌతిక విషయాలు కలగాపులకంగా చేసుకుంటూ జ్ఞానాసక్తిని కోల్పోకుండా, జిజ్ఞాసు తత్వాన్ని కోల్పోకుండా, ముముక్షు తత్వాన్ని కోల్పోకుండా బాధ్యతలు నిర్వహించి అందులో సంపూర్ణంగా వెళ్దామనే ప్రయత్నంలో సాగుతున్నా. అందుకని శీర్షికలు పంచుకుంటున్నా. ఎందుకని నా భావనని నేను కోల్పోకూడదు. నేను మీకు చెప్పే మాటలు నాకు నేను చెప్పుకునేవే, నేను దీంట్లోనే నిలబడాలి. కానీ బాధ్యతలు పూర్తి చేయాలి. ఒకటి వదిలేసి ఇంకోటి చేయటం కాదు. ఈ సృష్టిలోకి దిగిన నేను నాకు నేనే ఏర్పరుచుకున్న బంధాలు, బాంధవ్యాలు, వాటిని ధర్మంగా పూర్తి చేస్తూ వెళ్ళాలి. ఎవరైనా ఇలాగే వెళ్ళాలి. అలా వెళుతూ జ్ఞానాసక్తి ఉండాలి, లాభాసక్తి నామమాత్రంగా ఉండాలి. ఎలా? ధర్మంగా. ధర్మ లాభాసక్తి అంతైనా అనుభవించు, అక్కడ జ్ఞానాసక్తి తగ్గదు ధర్మ మార్గంలో. అందుకని నేను సామాన్యుడిని, నేను పొందలేదు, ఇప్పట్లో పొందనని కూడా నాకు తెలుసు. అందుకని మీరు నన్ను అసలు గొప్పగా భావించకండి, అతి సామాన్యుడిని. నాకంటే వినేవాళ్ళల్లో మీరు చాలా మంది గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. ఎందుకంటే నాలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు 100 మంది ఉండొచ్చు. నాకు శారీరక, మానసిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ధనం తక్కువ ఉంది, మానసికంగా భయపడతా ఉంటాను, బాధపడతా ఉంటాను, పిల్లలు ఏమైపోతారో అని అనుకుంటా ఉంటాను. శారీరకంగా 57 ఏళ్ల వయసు, అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబం మీకు విషయం చెప్పాను, కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఇలా సమస్యలు ఉన్నాయి. ఉన్నప్పుడు మనసు ఊగిసలాటకి వెళ్తూ ఉంటుంది. ఆ ఊగిసలాటలో జ్ఞానాసక్తిని అయితే వదలను. కానీ ఊగిసలాట ఉంటుంది. బాధ్యతలు ఉన్నంత వరకు, అవి తీరే వరకు, బాధ్యతలు సక్రమంగా నెరవేర్చే వరకు ఊగిసలాట మనసు ఊగుతూనే ఉంటుంది. జిజ్ఞాసువు, ముముక్షువుకి ఆత్మదర్శనము జరుగుతుంది, అందులో ఢోకా లేదు. ఇందులో నటనధారులు అంటే మేము ఆత్మజ్ఞానానికి వచ్చాము, దైవం కోసమే వచ్చాము, దేవుడి కోసమే వచ్చాము, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునే బ్యాచ్ ఉంటారు, ఇతరులను మోసం చేసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఎవరికి రాదు. అందుకని నువ్వు ఇది జ్ఞానాసక్తి, లాభాసక్తి నువ్వే చూసుకో. నేను నా గురించి చెప్పిన ఉదాహరణలన్నీ కూడా నా సామాన్యత్వాన్ని తెలియజేయడానికి చెప్పాను తప్ప నేను గొప్పగా ఇక్కడ పీకింది, పొడిచింది ఏమీ లేదు. అందరినీ కోల్పోయాను. మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులందరినీ కోల్పోయాను. ఒంటరిగా నేను, నా భార్య, నా పిల్లలు మిగిలాం. ఇందులో ఏం పెద్ద పొడిసేసింది లేదు.
మా ఇంట్లో వాళ్ళు కూడా నా వల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయి అని అనుకుంటానే ఉంటారు. సహజ సామాన్య జీవితంలో ఎప్పుడు బాధేగా, ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి తెలియకుండా ఎందుకు ఉంటుంది. అయినా ఇలాగే జ్ఞానాసక్తిలోనే వెళ్తాను, లాభాసక్తికి వెళ్తాను, ధర్మంగా వెళ్తాను. ధర్మలాభాసక్తి లేకపోతే బతకడమే కుదరదు. దాన్నే మీకు చెబుతున్నాను, ఊరికనే నా ఉదాహరణతో అంతే. ఇక మీకు మీరు చెక్ చేసుకోవటానికి అనువుగా నా పాయింట్లు చెప్పాను అంతే. ఇంతకే నేను ఇప్పుడు అలా వెళుతున్నప్పుడు ఆత్మదర్శనం, ఆయన అడిగింది ఏంటి, ప్రశ్న ఏంటి, ఆత్మదర్శనం అంత తేలిక, ఆత్మానుభవం తేలిక, అసలు కుదరకపోతే దాని గురించి అవటం ఎందుకు, తేలికైతే వివరించండి. చాలా తేలిక. కానీ ఆ భావనిష్టలోకి వెళ్ళి కూర్చోవటానికి శారీరకపరమైనటువంటి ధర్మ నిర్వహణలన్నీ జరగాలి. తేలికది. ఇప్పుడు మనం ఊరికనే జస్ట్ చెప్పుకుందాం, పంచభూతములు అంటే సృష్టి అంతా మనం కళ్ళతో చూస్తున్నాంగా. ఆత్మ దర్శనము అంటే ఏంటి, చూడటం. దర్శనం అంటే కనపడటం, చూడటం. నేను దర్శించాను, ఆ మనిషిని దర్శించాను, కనపడ్డాడు, ఆ చెట్టును దర్శించాను, ఆ సూర్యుడిని దర్శించాను, నేను రోజు సృష్టిని దర్శిస్తున్నాను. కళ్ళు చేసే పని దర్శనమే. అలాగే నాలుకకు రుచి తెలుస్తుంది. అది నాలుకకు తెలిసినటువంటి రుచి ఏదుందో అది మనసుకు దర్శనమే. నాలుక రుచి అనేటువంటి దాన్ని అనుభవించింది, అనుభవం అంటున్నాం, కానీ రుచి ఎలా ఉందని నాలుకకి తెలిసింది, అది కూడా దర్శనం. పంచేంద్రియ అనుభవాలన్నీ దర్శనములే. సరే, కంటితో డైరెక్ట్గా తీసుకుందాం, కంటిది దర్శనము, ఓకే. ఇప్పుడు సృష్టి అంతా దర్శిస్తున్నాం, ఓకే. మరి ఆత్మ ఎలాగండి, నిరాకారము నిర్గుణము అన్నారు కదా. అంటే ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు పంచభూతంలో భూమి, సృష్టి మామూలుగా చూస్తున్నాం అనుకోండి, మన ఊరిని అర్థం అవటానికి మళ్ళీ విషయం చెబుతుంది. భూమి దర్శిస్తున్నాం లేదా, దర్శిస్తున్నాం, స్పర్శిస్తున్నాం. అంటే భూమి శబ్దానికి దొరుకుద్ది, స్పర్శకి దొరుకుద్ది, రూపానికి, శబ్ద స్పర్శ రూప దృశ్యానికి, రూపానికి దొరుకుద్ది, చూస్తున్నాం. వాసనకు దొరుకుద్ది, రుచికి దొరుకుద్ది. భూమి అన్ని రకాలుగానే దర్శనీయం. తర్వాత నీరు అన్ని రకాలుగాను దర్శనీయం. తేజస్సు, వెలుగు, సూర్యప్రకాశం అన్ని రకాలుగాను దర్శనీయం. వాయువు కంటికి కనపడదండోయ్, మరి స్పర్శగా తెలుస్తుందిగా ఉన్నదని, అలా దర్శనీయం. స్పర్శానుభవం ద్వారా దర్శనీయం, స్పర్శ తెలుస్తుందిగా, ఓకే. ఆకాశమే ఆత్మస్వరూపమని ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ ఢంకాబజాయించి చెప్పినాయి. మీకెందుకు, మన దైవ ప్రార్థనల్లో కూడా అనేక చోట్ల వస్తుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మీరు ఇక్కడ ఇది విష్ణువుని ప్రార్థించేటువంటి శ్లోకం. అంటే భగవత్ తత్వాన్ని మనకు ఒక రూపంలో అందించినటువంటి మహాత్ములు, ఆ భగవత్ తత్వమే ఆత్మతత్వము, అనంత ఆత్మతత్వము, ఆత్మశక్తి అని ఆత్మజ్ఞానాన్ని అందులో ఎలా కూర్చేశారో చూడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అంటే శాంత స్వరూపము. భుజగశయనం అంటే ఒకవైపుకు వాలి భుజాల మీద పడుకొని ఉండేటువంటి వాడు. పద్మనాభం, నాభిలోంచి పద్మము ఉద్భవించి ఆయనకి ఆ పద్మం మీద బ్రహ్మగారు వచ్చారు. అలా అటువంటి వాడు అంటే ఆ ఆదిశేషుడిపై పవళించి ఉంటాడు ఆయన పక్కకి. విశ్వాధారం, విశ్వం మొత్తానికి ఆధారమైన వాడు. గగన సదృశం, ఇక్కడ చూడండి, గగనము అంటే ఆకాశము, గగన సదృశం ఆకాశము లాంటి వాడు. సాదృశ్యం అంటే పోలిక, అటువంటి వాడు. గగనములా సర్వము వ్యాపించి ఉన్నవాడు. ఇప్పుడు విష్ణుమూర్తికి ఆకారం ఉందా లేదా? అసలు విష్ణువు అంటేనే సర్వవ్యాపి అని అర్థం. అంటే ఏంటి, మనకు అర్థం కానిటువంటి ఆత్మజ్ఞాన తత్వాన్ని అర్థమయ్యేలా రూపధారణలోకి తీసుకొచ్చి స్త్రీ పురుష రూపాలలో పెట్టి వాళ్ళు శక్తి స్వరూపులని
నిదానంగా మళ్ళీ మనని ఆత్మశక్తి వైపు తీసుకెళ్ళిపోతున్నారు. ఆత్మశక్తి ఏంటి? ఆకాశతత్వము. ఆకాశమే ఆత్మశక్తి. గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఇప్పుడు ఆకాశములో వర్ణములేంటి? మేఘములే. ఆకాశానికి ఏ వర్ణము లేదు, ఏ రంగు లేదు. మేఘములు కదులుతున్నప్పుడు మేఘములకు ఏ వర్ణం ఉందో అది ఆకాశ వర్ణముగా మనకు అనిపిస్తుంది. శుభాంగం, శుభమైనటువంటి అవయవములు కలిగిన వాడు. లక్ష్మీకాంతం కమలనయనం. లక్ష్మీదేవి ఆయన పాదాల చెంత ఉంటది, ఆయన భార్య. కమలనయనం, కమలముల వంటి కనులు కలిగిన వాడు. యోగి హృద్ధ్యానగమ్యం. ఇక్కడ గమనించాలి మీరు, యోగులందరూ వాళ్ళ హృదయంలో యోగి హృద్ధ్యానగమ్యం అంటే అసలు ధ్యానం ఎక్కడ చేయాలో కూడా చెప్పారు, హృదయంలో చేయాలి. హృదయంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ గమ్యం ఏంటి? ఆ హృదయంలో ధ్యానం చేస్తున్నటువంటి యోగుల గమ్యం ఏంటి అంటే విష్ణువు. ఎవరా విష్ణువు? గగన సదృశం. అందుకే హృదయమును చిదాకాశము అని పేరు కూడా పెట్టారు. హృదయాన్ని ఇప్పుడు బయట ఉన్నదాన్ని మామూలు ఆకాశం అంటున్నాం. ఒక మనిషి హృదయములో ఉన్నటువంటి దాన్ని చిదాకాశము అన్నాడు. అంటే చిత్ అంటే చైతన్యము, చైతన్యముతో కూడిన ఆకాశము అన్నారు. అలా ఎందుకన్నారు? బయట ఆకాశంలో చైతన్యం లేదా అంటే శరీర భావనలో ఉన్న వ్యక్తి బయట ఆకాశం ఏదుందో అది ఖాళీ అని, శూన్యమని, అక్కడ ఏమీ లేదని అనుకుంటున్నాడు. అందుకని చైతన్యం ఉందని అనుకోడు. తనలో తను శరీరంగా ఉన్నాడు, తన హృదయంలో భావాలు కదులుతున్నాయి, భావనలు కదులుతున్నాయి. కానీ ఎక్కడ కదులుతున్నాయో, ఎప్పుడు కదులుతున్నాయో, ఎందుకు కదులుతున్నాయో, అసలు వాటి స్వరూప స్వభావములేంటో తెలియదు. మన ఆలోచనల స్వరూపం తెలుసా, రూపం తెలుసా, ఎలా ఉంటాయో తెలుసా, కానీ అవన్నీ హృదయంలో కదులుతున్నాయని తెలుసు. భావోద్వేగములకు నిలయము మన హృదయము. అంటే మన హృదయములో ఎలా ఆలోచనలు, భావోద్వేగములు కదులుతున్నాయో అది చిదాకాశము. ఆ చిదాకాశము మన హృదయంలో ఎలా అయితే భావోద్వేగముల కదలికలతో నిండి ఉన్నదో అలాగే సర్వవ్యాపకమైన ఆకాశము అనంత ఆత్మశక్తిగా సర్వ కదలికలకు మూలమై ఉన్నది. ఆ కదలికలే సృష్టి. గగన సదృశం. యోగులైన వాళ్ళు హృదయంలో ఆ ఆకాశతత్వాన్ని ధ్యానిస్తారు. ఎందుకని వాళ్ళ హృదయంలో ఉన్న ఆకాశతత్వమే బయట ఉన్నది. మన హృదయంలో ఉన్న ఆకాశతత్వము బయట ఉన్న ఆకాశతత్వము ఒకటే అని తెలిసినప్పుడు అదే అనంత ఆత్మ సాక్షాత్కారము, అదే ఆత్మ దర్శనము. అయితే నువ్వు యోగి అంటే ఏంటి? యోగి అని ఎవరనంటారు అంటే యోగము అంటే కలయిక. యోగం అంటే ఏంటి? కలయిక. ఎవరైతే ఆ అనంతత్వములో కలిసిపోవాలి అంటే భిన్నత లేదు. కలయిక అంటే ఏంటి? భిన్నత లేదు. ఇప్పుడు ఒక నీటి బొట్టు సముద్రంలో పడింది, కలిసిపోయింది. కలయిక ఇంకా విడదీయటానికి లేదు. అలా ఏకత్వంలో తాను కలిసిపోవాలి, ఇదంతా ఒకటే అనేటువంటి భావనతో కలిసిపోవాలన్న కోరికతో ఎవరైతే తమ హృదయములోకి తాము ప్రవేశించి తమ చిదాకాశములో తాము లీనమై బయటున్న ఆకాశము లోపలున్న ఆకాశం అనే భేద భావనను, శరీర భావనను కోల్పోయి ఆ చిదాకాశ భావనలో నిమగ్నులైపోతారో, అనంత ఆకాశతత్వాన్ని అనుభవిస్తారో వాళ్ళు యోగులు. ఆ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు యోగులే, పొందిన వాళ్ళు యోగులే, వాళ్ళు జీవన్ముక్తులు. మరి ఇది అనేక దైవ స్తోత్రాలలో గగన సదృశ్యమని వస్తానే ఉంటుంది. భగవత్ తత్వం ఎలా ఉందని విష్ణుమూర్తికి రూపం ఇచ్చారు, చతుర్భుజుడు అని చెప్పారు. ఆయన్ని ఒక చక్కటి ఆదిశేషువు మీద పడుకోబెట్టారు. లక్ష్మీదేవి భార్యగా కాళ్ళ దగ్గర ఉంది. విష్ణువు కూర్చిన అనేక కథలు ఉన్నాయి. కానీ గగన సదృశం అది చెబుతూనే ఉన్నారు. ఇంకో పక్కన నువ్వు ఎన్ని విన్నా ఏం చేసినా అల్టిమేట్ గా విష్ణువు సర్వవ్యాపి ఆకాశ స్వరూపుడు. కానీ నీకు అర్థం అవటానికి విష్ణు తత్వములా, విష్ణుమూర్తిలా శరీర భావనలో ఉన్న నీకు శరీర భావనతోనే నిన్ను రక్షించి నిన్ను కాపాడుతాడు. వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. సర్వలోకములకు నాథుడు. భవభయహరం. భవ అంటే సంసారము, భౌతికము. భౌతికమైనటువంటి
సంసారంలో కలిగే భయములన్నింటినీ హరింపజేసేవాడు, నశింపజేసేవాడు. ఎందుకని ఎవరైతే ఆ వ్యాపక తత్వాన్ని తెలుసుకుంటారో, అనంతత్వాన్ని తెలుసుకుంటారో, ఆ గగన సదృశ్యములు తన చిదాకాశంతో ఎవరైతే లీనమై ఆ ఆకాశతత్వంలో కలిసిపోతారో ఇంకా భయాలు ఎక్కడున్నాయి? అప్పటి వరకు శరీర భావనలో నువ్వు రూపభావనలో విష్ణువుని ఆరాధించు. నువ్వు శివుడైతే శివుడు, రాముడైతే రాముడు, నీదే మతం అయితే ఆ మతం. ఇవన్నీ మనకు చెబుతూనే ఉన్నారు. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరో ఏం మోసం చేయలే. మనకి ఎప్పుడైతే శరీర భావన ఉన్నదో, శరీర భావనలో నన్ను నేను రక్షించుకోవాలని నేను అనుకుంటున్నప్పుడు లాభాపేక్షతో రూపారాధనతో సాగుతా. జ్ఞానాశక్తిలోకి వెళ్ళినప్పుడు సత్యతను అసలు ఈ రూపం ఏంటి, దేవుడి రూపం ఏంటి, దేవుడు శక్తి స్వరూపం ఏంటి, సృష్టి ఏంటి మొత్తం తెలుసుకుంటా. అది జిజ్ఞాసువుగా జ్ఞానాసక్త, ముముక్షువుగా మోక్షాసక్త. అలా జ్ఞానాసక్త, లాభాసక్త. లాభాసక్తిలో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ ఆత్మతత్వం అర్థం అవదు. జ్ఞానాసక్తిలో ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాకపోవటమే లేదు. ఎందుకని భూమిని అనుభవిస్తున్నాం, భూమిని అనుభవిస్తున్నాం అంటే సృష్టిని అంతా అనుభవిస్తున్నాం. భూమిని దర్శిస్తున్నాం, నీరు దర్శిస్తున్నాం. దర్శించడం అన్నా అనుభవించడం అన్నా పంచేంద్రియ అనుభవాలు. తేజస్సుని, సూర్యుడిని దర్శిస్తున్నాం, వేడిని అనుభవిస్తున్నాం. అక్కడ వరకు. వాయువు కంటికి కనిపించదు, స్పర్శతో అనుభవిస్తున్నాం అంటే దర్శిస్తున్నాం. వాయువు ఉందని రూఢిగా ఉంది. మరి ఆకాశము ఇప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధములకు అందుతుందా ఆకాశము అంటే సామాన్యమైనటువంటి లాభాపేక్ష ఉన్న వాళ్ళకి అందదు అని ఆన్సర్ వస్తుంది. అందుకని వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలియదు. కానీ జ్ఞానాసక్తి ఉన్న వాళ్ళకి చాలా ఈజియెస్ట్ అది. ఓంకారము అన్నారు, ఓం అని. అది అసలు ఎక్కడి నుంచి తయారు చేశారు అంటే ఆకాశము శబ్దతత్వము. ఆకాశమునకు లక్షణం ఉంది, గుణం ఉంది, శబ్దము. మీరు ప్రశాంతంగా ఏమీ చేయకుండా ఏకాంతంగా ఒక చోట కూర్చోండి, మీ ఇంట్లోనే సరే, తలుపులు వేసుకొని ప్రశాంతంగా, ఏ చప్పుడు లేకుండా, ఫ్యాన్ కూడా ఆపేయండి, ఏసీలు ఆపేయండి, అసలు చప్పుడు వద్దు. మీకు నిరంతరం మీ చెవుల పక్కన శబ్దం వినపడతానే ఉంటుంది. నిరంతర శబ్దం అది నిశ్శబ్ద శబ్దం. అది నిశ్శబ్దము అంటే అర్థం ఏంటో తెలుసా? మనం శబ్దం చేయట్లేదు, బయట శబ్దాలు ఏమి లేవు, ఏ శబ్దము ఎక్కడ ఏది చేయట్లేదు. పంచభూతాలలో మిగిలిన 4 భూతాలు కూడా ఏ శబ్దము చేయట్లేదు. గాలి వీస్తుంటే కూడా శబ్దం వస్తుంది, అది కూడా చేయట్లేదు. ఆకాశతత్వ శబ్దము నిశ్శబ్దము. అంటే నిశ్శబ్దం అంటే నిరంతర శబ్దము. ఎందుకని అది నిరంతరము అంటే మనం చేసే శబ్దాలన్నీ ఆగాగి వస్తాయి. మనకు ఓపిక అయిపోద్ది, కాసేపు మాట్లాడి ఆగిపోతాం. మనం చేసే పనుల వలన వచ్చే శబ్దాలు పని అయిపోగానే ఆగిపోతాయి. ఇక్కడ నిరంతర శబ్దం ఏమిటి? ఈ నిరంతర శబ్దం ఏంటి అంటే నిరంతర శక్తి. అది ఎప్పుడూ ఉన్న శక్తి. అది అనంత ఆత్మశక్తి. ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు అనేటువంటి భావన లేదు. ఆ నిరంతర ఆత్మశక్తి యొక్క నాదము ఓంకారము అని ఈ మతంలో చెప్పారు. అనేక మతాల్లో అదే శబ్దాన్ని అనేక రకాలుగా చెప్పారు. అందరూ గుర్తించారు, దాన్ని వదలలేదు. అంటే ఇప్పుడు నువ్వు ఆత్మశక్తిని తెలుసుకున్నావు లేదా శబ్ద రూపంలో. నువ్వు అలా ప్రశాంతంగా నువ్వు కూర్చోట్లేదు, ఏం చేయాలి? అందుకని ఆత్మశక్తి అనుభవమే, శబ్ద రూపంలో అనుభవమే. అదే ఓంకారము. ఓంకారము నువ్వు ఉచ్చరించటం కాదు, దాన్ని విను. అంతే, అలా కూర్చో నిశ్చలంగా. దానిలో లీనమైపో, దానిలో కరిగిపో, దానిలో కలిసిపో. ఆ శబ్దం బయట నుంచి రావట్లేదు, నీలోంచే వస్తుంది. నాలోంచి వస్తువు వినపడుతున్నప్పుడు దాన్ని అనాహత శబ్దము అన్నారు. ఇప్పుడు ఇదే ఓంకార శబ్దం ఏదైతే ఉందో, మనకు బయట వినపడుతున్నటువంటి శబ్దం ఏది ఉందో, అది నాలోంచి నాకు వినపడుతున్నప్పుడు అనాహత శబ్దము. బయట నుంచి వినపడుతున్నప్పుడు ఆకాశములోంచి చెవులు గ్రహిస్తున్న శబ్దం. అలా నువ్వు లీనమైపోయినప్పుడు బయట లోపలనే భిన్నత పోయి వినపడుతూనే ఉంటుంది, ఇంకా అందులో ఉండిపోతావు. అదే అనాహతము. అంటే హతము కానటువంటిది. హతము అంటే ఏంటి? మరణిస్తుంది, ఎప్పటికప్పుడు అంతమైపోద్ది. అనాహతం అంటే ఎప్పటికీ అంతము కాని శబ్దం. అది అనాహత నాదము, అదే ఓంకారం.
ఓంకారం అనేది ప్రతీకగా చెప్పారు, కానీ నీకు శబ్దం వినపడుతుంది చూడు, నువ్వేం చేయొద్దు, విను. ఓంకారం కూడా చేయకు, నువ్వు చేస్తే అది నీ శబ్దం అవుద్ది. అంటే అనంత ఆత్మశక్తిని శబ్ద రూపంలో పట్టుకోవచ్చు, దొరుకుతుంది. అదే ఆత్మే, అది ఆత్మదర్శనమే, ఆత్మానుభవం అది. అలాగే ఇప్పుడు ఆకాశము ఎలా ఉన్నది అంటే సూర్యుడు ఎలా ఉన్నాడు, వెలుగుతున్నాడు, సూర్యగోళము ఎరుపుగా ఉన్నది, ఏదో చెప్తాం, అలా చెప్తాం. నీరు ఎలా ఉంది చెబుతాం, భూమి ఎలా ఉంది చెబుతాం, వాయువు స్పర్శ ఎలా ఉంది చెబుతాం, వేడో చల్లదనం. మరి ఆకాశం ఎలా ఉన్నది చెబుతున్నావుగా, ఖాళీగా ఉన్నది. ఎవరు చెప్పారు ఖాళీగా ఉందని? కళ్ళు చెప్పినాయి సార్, కళ్ళు చూస్తున్నాయి కదా సార్. ఆకాశం దర్శనం అవుతుంది, ఖాళీ దర్శనం అవుతుంది. లేకపోతే ఖాళీ అని ఎందుకు చెబుతావు? గోడని చెబుతావు, చెట్టు అని చెబుతావు, జంతువు అని చెబుతావు, మనిషి అని చెబుతావు, పొట్టని చెబుతావు, గుట్టని చెబుతావు. ఆకాశము ఖాళీగా ఉన్నదని చెబుతున్నావు ఏంటంటే ఏంటి? నీ కనులే ఆకాశమును గ్రహిస్తున్నాయి, కానీ నువ్వు ఖాళీని తీసుకోవట్లే. శరీర భావంలో ఉన్నావు కనుక నీకు వస్తువులు కావాలి, పదార్థాలు కావాలి. లాభాపేక్షలో ఉన్న జీవుడు శరీరమునకు అవసరమైనది తీసుకుంటాడు. జ్ఞానాపేక్షలో ఉన్న జీవుడు ఆత్మను అనుభవిస్తాడు, ఆత్మను దర్శిస్తాడు. ఆకాశతత్వము ఖాళీగా అనంత ఆత్మస్వరూపముగా సర్వవ్యాపకముగా ఉందా లేదా చూడండి. మొత్తం సృష్టి అంతా ఎక్కడుంది అసలు? ఆత్మలో ఉందా, ఇంకెక్కడుంది? మొత్తం సృష్టి ఉంది కదా, సృష్టి అంతా ఎక్కడుంది? ఆకాశంలోనే కదా సృష్టి అంతా ఉంది. ఆకాశమే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఏంటి? ఆకాశమే. ఇందాక మనం చెప్పుకున్నాం విష్ణుమూర్తి స్తోత్రం, ఇది అనేక స్తోత్రాల్లో వస్తుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం. గగన సదృశ్యం, ఆకాశం వలె ఉన్న వర్ణం ఏంటంటే మేఘాలు వెళ్తున్నాయి, దాన్ని చూపించారంతే. ఇప్పుడు భగవంతుణ్ణి కూడా ఎవరు మననేం మోసం చేయలే. గగన సదృశ్యం ఆకాశమే చెబుతున్నారు, క్లారిఫైడ్గా చెప్పారు. కాకపోతే నువ్వు అంత తత్వానికి రాలేదు కనుక రూపధారణతో రూపం నుంచి నిన్ను ఆకాశతత్వానికి తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు, శక్తి తత్వానికి. కానీ నువ్వు ఇప్పుడు ఆత్మజ్ఞానంలో జ్ఞానాసక్తితో జిజ్ఞాసువుగా ముముక్షువుగా జ్ఞానాసక్తితో ఉంటే ఖచ్చితంగా నీకు ఆకాశం కనపడుతుంది. కళ్ళే కదా ఖాళీగా ఉన్నాయని చెబుతుంది. ఆకాశం ఖాళీగా ఉన్నది అని ఎవరు చెబుతుంది? కళ్ళే. చెట్టు నిండా పూలు ఉన్నవి అని చెబుతుంది ఎవరు? కన్నే. చెట్టు నిండా కాయలు ఉన్నవి అని చెబుతుంది ఎవరు? కన్నే. చెట్టు నిండా ఆకులు ఉన్నవి అని చెబుతుంది ఎవరు? కన్నే. అలాగే ఆకాశము ఖాళీగా ఉన్నది అని చెబుతుంది ఎవరు? కన్నే. ఖాళీగా ఉన్నదని అది చెప్పబట్టే మనం నడుస్తున్నాం, మనం తిరుగుతున్నాం, మనం విమానాలు వేసుకు ఎగురుతున్నాం, మనం బస్సులు వేసుకు వెళ్తున్నాం, మనం వాహనాలు వేసుకు తిరుగుతున్నాం. ఇప్పుడు ఏదైనా అడ్డం వచ్చినప్పుడు తప్పుకుంటున్నాం. ఎందుకని? ఖాళీగా ఉన్నది ఆకాశతత్వము కనుక అందులో తిరగటానికి అవకాశం ఉంది మనం. కానీ అక్కడ ఆత్మతత్వాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, జ్ఞానాసక్తిని పెంచుకున్న వ్యక్తి ఆ ఖాళీతత్వంలో ఖాళీగా ఇమిడిపోవాలనుకుంటాడు, తాను కూడా ఖాళీ అయిపోవాలనుకుంటాడు. ఆత్మ దర్శనమే అది. అలాగే శబ్దం వినపడుతుంది, అనాహత శబ్దము, హతము కానటువంటి శబ్దము నాలోంచి నాకే వినపడుతుంది. ఎప్పుడు? నేను అంత నిశ్శబ్దమైపోవాలి, నా శరీరము యొక్క సమస్తము నిశ్శబ్దమైపోవాలి. ఎందుకని? కోరికలుంటే నిశ్శబ్దం అవనుగా, కదలికలుంటే నిశ్శబ్దం అవనుగా. అలాగే నువ్వు ఎంత నిశ్శబ్దమైతే అంత బయట ఆకాశంలో, నీ చుట్టూ ఉన్న ఆకాశంలో, నీ చుట్టూ ఉన్న ఖాళీలో శబ్దం నీ చెవులు కనపడుతుంది. కానీ నువ్వు అవ్వవుగా. చూడు, ఇప్పుడు చూడు, ఊరికనే కూర్చో, ఎంత తేలికో. కానీ అందులో కరిగి కలిసిపోవాలంటే శరీరపరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించుకున్నాక శరీరాన్ని అందులో కలిపేసుకునేవాడు యోగి. యోగి హృద్ధ్యానగమ్యం. యోగి తన హృదయంలో ధ్యానం అనేటువంటి దానితో తన గమ్యమైనటువంటి తన చిదాకాశాన్ని, బయట చిదాకాశాన్ని ఏకం చేసేస్తాడు. ఎప్పుడు? శరీర భావన తీసేసినప్పుడు రెండు ఏకమైపోతుంది. రెండు ఏకమై శరీర భావన తీసేయాలి అంటే ఇప్పుడు మీరు బాధ్యతలు ఏం చేయాలి? నా కొడుకుని ఏం చేయాలి? నా కూతురుని ఏం చేయాలి? నా భార్యని ఏం చేయాలి? ధర్మముగా బాధ్యతలు నిర్వర్తించి మోక్షానికి వెళ్ళిపోతాను. యోగి ధ్యాన గమ్యం. ధ్యానానికి గమ్యమైనటువంటి హృదయములో, ఎక్కడ ధ్యానం? హృదయములో. యోగి ధ్యాన గమ్యం.
ధ్యానమునకు గమ్యమైనటువంటి విష్ణు స్వరూపమైనటువంటి, విష్ణు అంటే సర్వవ్యాపి, గగన సదృశం, గగనము వలె ఉన్నటువంటి విష్ణు స్వరూపమైనటువంటి ధ్యానానికి గమ్యమైనటువంటి ఎక్కడ యోగి హృదయములో చిదాకాశముగా భాసిల్లుతున్నటువంటి తన హృదయములోనే యోగి ధ్యానగమ్యం, యోగికి ధ్యానగమ్యము తన హృదయములోని చిదాకాశమే. అదే విష్ణుతత్వం, అదే గగనము. దానిని ధ్యానించుకుంటూ బయట గగనము లోపల గగనము అనే భేదభావం శరీరముతో ఏర్పడుతుంది కనుక శరీర భావన కోల్పోయి, బాహ్యాంతర భేదములను కోల్పోయి ఆ ఏకత్వ భావన అనుసంధానమైనప్పుడు, ఆకాశతత్వములో లీనమైపోయినప్పుడు అది మోక్షము, ఆత్మసాక్షాత్కారము, ఆత్మదర్శనము అనేది శాశ్వత అనుభవంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం పంచేంద్రియముల శరీరముతో మనం భూమిని చూడగలుగుతున్నాం, నీటిని చూడగలుగుతున్నాం, అంటే దర్శనము, ఆత్మదర్శనము. అలాగే ఆత్మానుభవము, భూమిని అనుభవించగలుగుతున్నాం, నీటిని అనుభవించగలుగుతున్నాం, తేజస్సును అనుభవించగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వాయువును అనుభవించగలుగుతున్నాం. అలాగే ఖాళీని కూడా అనుభవిస్తున్నాం. ఎలా? కళ్ళది ఖాళీ అని చెబుతున్నాయి కనుకనే మనం తిరగగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం. అసలు మన సమస్త క్రియలకు ఆధారము ఖాళీ ఉండటం వలన ఖాళీలో మనం తిరుగుతూ, ఖాళీలో మనం జీవిస్తూ, అసలు నేనున్నానన్న భావన, శరీర భావన, ఈ పదార్థ యథార్థ భావన ఖాళీ వలనే కుదురుతున్నది. కానీ ఖాళీని మనం తీసుకోవటం లేదు, గుర్తించటం లేదు. ఇప్పుడు ఏదో ఒక క్రియ చేయటం ఎలాంటిదో, ఏదో ఒక దాన్ని అనుభవించటం ఎలాంటిదో, ఏదో ఒక పదార్థముతో గడపటం ఎలాంటిదో, ఏదో ఒక మనిషితో గడపటం ఎలాంటిదో, ఏదో ఒక వస్తువుతో గడపటం ఎలాంటిదో, ఏదో ఒక కదలికతో ఉండటం ఎలాంటిదో, ఖాళీతో ఉండటం, నిశ్చలంగా ఉండటం, నిర్మలంగా ఉండటం, మౌనంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం కూడా అలాంటిదే. ఆ ఖాళీయే శక్తి. ఆ శక్తికే సర్వవ్యాపకమైన ఖాళీ అన్నప్పుడు ఆత్మశక్తి అని పేరు పెట్టారు. దాన్నే బ్రహ్మము అన్నారు. అది బాహ్యములో మనకు ఆకాశము వలె ఉంది, మన అంతరములో చిదాకాశము అని పిలువబడుతూ హృదయములో ఉన్నది. ఇప్పుడు మీరు బాహ్య కళతో కూడా ఖాళీని చూస్తున్నారు, అది ఆత్మస్వరూపమే, ఆకాశతత్వం. కానీ దాన్ని అంత స్పష్టంగా మామూలుగా విడిగా మనం చెప్పుకోవటం లేదు. ఎందుకనంటే శరీర భావనలో జీవించాలన్న ఆసక్తి ఎక్కువ ఉంది. కళ్ళతో చూడాలి, అనేక విషయాలు గ్రహించాలి అన్నప్పుడు ఖాళీలో గ్రహించటానికి, అనుభవించటానికి శరీరపరంగా ఏమీ లేదు. మనకు శరీర భావన ముఖ్యం కనుక, శరీరముగా నేను జీవించటం ముఖ్యం కనుక అది అసత్యము కూడా కాదు, దానికి ఆకలి దప్పులు ఉన్నాయి. అయితే ఇక్కడ యోగులు, మునులు, ఋషులు, తపస్సంపన్నులు అని పిలువబడేటువంటి ఆధ్యాత్మిక మార్గపు జిజ్ఞాసువులు, ముముక్షువులు, వీళ్ళందరూ కూడా ఆ ఖాళీని ఆరాధిస్తారు. ఎందుకంటే అది శక్తి కనుక ఆ ఖాళీలో కలిసిపోతారు, సముద్రంలో నీటి బొట్టుపడి కలిసిపోయినట్టు ఆ ఖాళీని గుర్తిస్తారు. అందుకని ఎక్కువ మౌనంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఖాళీ సంతోషంగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా, ప్రశాంతంగా ఉంటుందా అంటే ఖాళీలో హాయి ఉందా, ఆనందం ఉందా అంటే దానికి సచ్చిదానందము అని పేరు పెట్టారు. అది ఎప్పటికీ చెరగని ఆనందం. ఎందుకంటే ఖాళీలో నశించేది లేదు, అది సత్యమైన ఆనందం. వస్తువుల ద్వారా పొందేది, మనుషుల ద్వారా పొందేది, పదార్థముల ద్వారా పొందేది, దృశ్యముల ద్వారా పొందేది, శబ్దముల ద్వారా పొందేది, ఏదో ఒక ప్రాపంచిక విషయముల ద్వారా పొందేటువంటి ఆనందము, సుఖము నశించిపోతాయి. ఎందుకంటే ఆ వస్తువు అయిపోగానే, ఆ శబ్దం అయిపోగానే, ఆ దృశ్యం అయిపోగానే అవి ఆనందాలు కూడా అయిపోతాయి. అలాగే అసలు మొత్తంగా పదార్థ రూపంలో ఉన్న ఈ శరీరమే నశించిపోతుంది, అది నిరంతర మార్పులకు లోనవుతూనే ఉంది. కానీ ఖాళీగా ఉన్నటువంటి, ఖాళీ అని మనకనిపిస్తున్న, శూన్యమని మనకనిపిస్తున్నటువంటి శక్తి సాగరము, ఆత్మశక్తి సాగరము, బ్రహ్మమని పిలువబడేటువంటి అనంత శక్తి సాగరము, ఆకాశ గంగా అనేటువంటి జ్ఞాన సాగరము, అది మనకి ఖాళీగా కనపడుతున్నది. నీటిలోని చేపకి నీరు ఖాళీగాలే కనపడుతుంది తప్ప నీరుగా కనపడదు. అందుకే నీటిలో హాయిగా నీటిలో ఉండే జంతువులు, కాలి
చేపలు, తాబేళ్లు ఇవన్నీ నీటిని ఖాళీ అనుకొని చక్కగా సంచరిస్తూ ఉంటాయి. అదే విధముగా మనం ఆకాశగంగను ఖాళీ అనుకొని, మనం ఆత్మగంగను ఖాళీ అనుకొని, మనం జ్ఞానగంగను ఖాళీ అనుకొని, మనం బ్రహ్మమును ఖాళీ అనుకొని, అది మన స్వరూపమే అని మనం భావించకుండా, స్వీకరించకుండా, అదే అంతర్లీనముగా అందరిలో ప్రవహిస్తున్న ప్రాణశక్తి అని తెలుసుకోకుండా శరీరము నేనన్న భావనలో సాగుతున్నాము. శరీరము నేనన్న భావనలో సాగుతున్న వాళ్ళకి ఆత్మ దర్శనం ఎలా అవుతుంది? ఉన్నదాన్ని నువ్వు దర్శించటం లేదు కదా. శరీరము నేనన్న భావనలో ఉన్న వాళ్ళకి పదార్థ దర్శనము యథార్థ దర్శనముగా ఉంటుంది. శరీరముతో అనుభవాలన్నీ కళ్ళు దృశ్యములు చూడాలంటే పదార్థాలు ఉండాలి, చెవి శబ్దములు వినాలంటే పదార్థాలు ఉండాలి, అక్కడ శబ్దములకి ఆలంబనమైనటువంటి విషయ వస్తువులు ఉండాలి, నాలుక రుచులు తెలుసుకోవాలంటే పదార్థములు ఉండాలి, స్పర్శ తగలాలంటే పదార్థములు ఉండాలి, వాసన తగలాలంటే పదార్థములు ఉండాలి. ఆ విషయ వస్తువులన్నింటి నుంచి విషయములను గ్రహిస్తున్నది శరీరము. కానీ నేత్రములు ఖాళీని కూడా చూస్తున్నాయి. విషయ వస్తు గ్రహణకి, విషయ వస్తువుల ద్వారా సుఖభోగములకి అలవాటు పడిపోయి శరీర భావనలో ఇరుక్కుపోయాం గనుక ఆత్మ దర్శనీయము కాదు అనుకుంటున్నాం. కాదు, ఆత్మ అనుభవము చెందకపోయినా ఇప్పుడు సామాన్యుడికి కూడా దర్శనీయమే. ఆ ఖాళీని అందరూ చూస్తున్నారు, ఆ ఖాళీలో అందరూ తిరుగుతున్నారు. ఆ ఖాళీ శూన్యం అనేదే ఆకాశ తత్వము, అదే ప్రాణశక్తి తత్వము, అదే శక్తి సాగరము. మళ్ళీ చెబుతున్నాను, నీటిలో ఉండే జంతువులన్నీ, నీటిలో విహరిస్తున్న చేపలు, తాబేళ్లు లాంటి అనేక రకాల జీవులన్నీ నీటిని ఖాళీగా భావించుకుంటున్నాయి. వాటి శరీర నిర్మాణం అలా ఉంది. అందుకనే అవి చక్కగా నీటిలో సంచరిస్తూ నీటిని గుర్తించక మిగిలిన ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తున్నాయి. నీటిని అవి నీరు అని భావిస్తే నీరు ఘన పదార్థము, ద్రవత్వములో ఘనత్వం ఉంటుంది. నీటిలో మనిషి వెళ్ళలేడు, అది ఘన పదార్థముగా మనకు తెలుసు, అందులో జీవించలేం. ఒకవేళ నీటిలో నడుద్దామంటే అది మనల్ని అడ్డుకుంటుంది. మామూలు భూమి మీద నడిచినట్టు నీటిలో నడవలేం, ఎందుకని దానిలో ఘనత్వం ఉంది. ఆ ద్రవత్వం ఘనత్వంగా మనిషికి అనుభవం అయినట్లు చేపలకు, తాబేళ్లకు, ఇతర జీవులకు అనుభవం అవటం లేదు. అది ఖాళీ వలే వాటికి అనిపిస్తున్నది. అందుకని అవి తిరుగుతున్నట్లుగానే మనం ఆకాశగంగలో, ఆత్మజ్ఞాన గంగలో, బ్రహ్మములో ఖాళీ అన్న భావనతో, శూన్యం అన్న భావనతో సంచరిస్తున్న శరీర భావము కలిగినటువంటి జీవులు. శరీర భావం కలిగిన వాళ్ళకి ఆత్మదర్శనం అవ్వదు. అవ్వాలి అంటే లాభాపేక్ష, జ్ఞానాపేక్ష అనేటువంటి విషయంలో జ్ఞానాపేక్ష వైపు మొగ్గు చూపే వాళ్ళందరూ ఆత్మదర్శనాన్ని చేసుకుంటారు. ఎందుకని అది స్వయం ఉన్నది. ఆల్రెడీ ఆత్మదర్శనం సాధించేది కాదు, అది ఉన్నదే. ఉన్న దాంట్లో మనం కొన్నిటిని చూస్తున్నాం, ఆత్మను వదిలేస్తున్నాం. సృష్టిని చూస్తున్నాం, ఆత్మను వదిలేస్తున్నాం. కానీ సృష్టి అంతా అనంతాత్మశక్తిలోనే ఉన్నది. సముద్ర గర్భములో అనేక జీవులు ఉన్నట్టు, అనేక సృష్టి సముద్ర గర్భంలో ఉన్నట్టు, సముద్ర గర్భంలో ఉన్నటువంటి సృష్టి మొత్తం సముద్రం అనే నీటిని వదిలేసి సృష్టిని చూసుకుంటుంది. ఆ జీవులన్నీ సృష్టిని, సముద్రం అనేటువంటి నీటిని వదిలేసి తమ చుట్టూ ఉన్న సృష్టిని గుర్తిస్తున్నాయి. మనం కూడా అంతే. అందుకని ఆత్మదర్శనం అనేది పెద్ద గొప్ప విషయమేం కాదు. అది ఒకవేళ సాధించినా కూడా గొప్ప విషయం కాదు, ఆత్మానుభవం కలిగినా కూడా గొప్ప విషయం కాదు, అది కూడా సాధారణ విషయం. ఎందుకంటే ఆత్మవత్ సర్వభూత అని అది ఎప్పుడూ స్థితమై ఉన్నది, దానిలో సృష్టి సాగుతున్నది. ఈ సత్యాన్ని తెలుసుకో, నువ్వు నశించినటువంటి అనంత ఆత్మస్వరూపానివి, సర్వవ్యాపకానివి, అఖండానివి, అనంతానివి. ఈ విషయం తెలుస్తుంది అంతే. అది తెలిసినంత మాత్రాన మనం ఇప్పుడు ఏదో అద్భుతమూర్తులం అయిపోయి మన చుట్టూ ప్రజలందరూ చేరి మనకు దండాలు పెట్టేసి మన కాళ్ళ మీద పడిపోయి మనకు దక్షిణలు చెల్లించి మనం మహాగురువులం అయిపోయి మహాదేవుళ్ళం అయిపోయి మనకు మనమే దేవుళ్ళని పేర్లు పెట్టేసుకొని పిచ్చెక్కిన వెర్రి చేష్టలు చేయకూడదు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారంటే వాళ్ళకి ఆత్మదర్శనం అయ్యింది అన్న సూచనగా శరీరంతో ఉన్నారు, కానీ వాళ్ళకి ఆత్మదర్శనం అయ్యింది, జీవన్ముక్తులు. వాళ్ళు మనకంటే అతి సాధారణ జీవితం జీవిస్తారు, భిక్షక జీవితం జీవిస్తారు, చిన్న గోచీలు పెట్టుకు జీవించి చూపించారు ఆ మహాత్ములు. శరీరపరమైన ఆడంబర జీవితానికి వెళ్ళరు. ఆత్మ దర్శనీయమే, ఆత్మ ఎప్పుడూ దర్శనీయమే, ఆత్మ అనుభవమే.
ఖాళీ కూడా అనుభవమే, కానీ నువ్వు ఖాళీ అనుభవాన్ని తీసుకోవట్లేదు. ఖాళీ అనుభవం మళ్ళీ సచ్చిదానందము కూడాను. సచ్చిదానందం అని చెబితే ఎలాంటి నిరూపణ అంటే, నిద్రాస్థితిలో నువ్వు ఖాళీలోకి వెళ్ళిపోతున్నావు ప్రతిరోజు. ఖాళీని నువ్వు ప్రతిరోజు అనుభవిస్తున్నావు. సృష్టి ఏర్పరిచింది శరీర భావన వదిలి, నేనన్న భావన వదిలి, నేను నాది నావి నా వాళ్ళు అన్న భావన వదిలి ప్రతిరోజు మనం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నిద్రాస్థితి ప్రాణశక్తి స్థితి, ఆత్మజ్ఞాన స్థితి, ఆత్మజ్ఞాన గంగ స్థితి. మనం ఆ బ్రహ్మములో లీనమైపోతున్నాం నిద్రాస్థితిలో. కానీ అది ఎరుకతో అవటం లేదు కనుక నిద్రాస్థితి అని పేరు పెట్టుకొని నేను మెలకువతో మళ్ళీ శరీర భావనలోకి వచ్చి, మెలకువలో నేను శరీరం అన్న భావనతో జీవించి, మళ్ళీ నేను బ్రహ్మములో దానంతటది లీనమైపోయేలా నేను లీనమైపోయినప్పుడు, నా ప్రాణశక్తిలో లీనమైపోయినప్పుడు, ఆత్మజ్ఞాన గంగలో కలిసిపోయినప్పుడు, నా భావన శరీర భావన వదిలి మనోభావన వదిలి ఆత్మభావనగా స్థిరపడిపోయినప్పుడు ఆ ఎరుక నాకు లేదు గనుక, శరీర భావపు ఎరుకని నేను పెంచుకుంటున్నాను కనుక నేను నిద్రాస్థితి అని దానికి పేరు పెట్టుకున్నాను. ఆ నిద్రాస్థితి ఎలా ఉన్నది? ఆనందముగా ఉన్నది, హాయిగా ఉన్నది, సంతోషముగా ఉన్నది. నిద్రాస్థితిని వద్దనుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో ఉండరు, జంతువులతో సహా. అది హాయిగా ఉంది కనుకనే అందరూ కావాలనుకుంటున్నారు. అది ఆ హాయే సచ్చిదానందము. సచ్చిదానందం అంటే సత్యమైనటువంటి చైతన్యపూరితమైనటువంటి ఆనందము, హాయి. దానికి వస్తువులు అవసరం లేదు, దానికి పదార్థములు అవసరం లేదు, దానికి విషయములు అవసరం లేదు, దానికి సృష్టి అవసరం లేదు. అది స్వయం ఆనందము. ఆ స్వయం ఆనందము ఆత్మ యొక్క స్వరూపము, స్వభావము, ఆత్మగుణము. అందుకని అనంతాత్మానుభూతిని పొందిన వాళ్ళు నిత్య సంతృప్తులై నిత్యానందముతో ఉంటారు. అందుకే జీవన్ముక్తులకి శరీరపరమైనటువంటి కనీస అవసరాలకు విషయాలు చాలు కనుక మిగిలిన సచ్చిదానందంలో, పరమానందంలో, బ్రహ్మానందములో ఉంటారు. బ్రహ్మము అన్నారు కనుక బ్రహ్మానందము, ఆత్మ అన్నారు కనుక ఆత్మానందము. అదే సత్యము గనుక సచ్చిదానందము, అది చైతన్యము గనుక సత్చిత్ ఆనందము, సచ్చిదానందము. ఇది కేవలము ఒక స్థితి నుంచి ఒక స్థితికి మనిషిలో మార్పు ఆ వ్యక్తే చేసుకోవాలి తప్ప, అది అక్కడే ఉన్నది తప్ప కొత్తగా దానిని పొందటానికి అక్కడ ఏమీ లేదు. ఇది ఎంత తేలికైన విషయము, ఎవరైనా ప్రయత్నించి పొందొచ్చు. ఈ మధ్యలో ఇది ఎప్పుడు కఠినతరం అవుతుంది అంటే, మహిమలు మాయలు అద్భుతాలు మీరు ఎప్పుడు తెచ్చుకుంటారో, ఎప్పుడు ఈ స్థితిని పొందిన వాళ్లను గొప్పవాళ్ళని, గురువులని, దేవుళ్ళని, మహాత్ములని ఆరాధించటం మొదలు పెడతారో, అప్పుడు మీరు ఆ స్థితి మీకు సంబంధించిన స్థితి కాదని, అదేదో ప్రత్యేకమైన స్థితి అని, ఆ స్థితిని మనం పొందలేమని, ఆ పొందిన వాళ్ళను అనుసరించాలి అనే భావనలో మనం నిలబడిపోతాం. అది మన స్వతఃస్థితి అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోతాం. మన స్వతస్థితి శరీర స్థితి అని, అటువంటి అద్భుత స్థితులు పొందిన వాళ్ళందరూ మనల్ని రక్షిస్తారని, వాళ్లే దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములు, మునులు, ఋషులు, యోగులని, మాకు ప్రాపంచిక సుఖభోగములను, శరీర సుఖభోగములను ప్రసాదించండి, నేను నాది నా వాళ్ళని కాపాడండి, రక్షించండి అని వారి చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇది సామాన్య దేహభావనతో కూడినటువంటి దైవత్వము వైపే వెళ్ళాం, కానీ దైవ భావన లేదు. కేవలం స్వార్థ రక్షణ ఉంది. దైవాన్ని కూడా మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాం. అటువంటి వాళ్ళకి ఆత్మదర్శనం కాదు. కొంచెం జిజ్ఞాస ఉన్నా, కొంచెం ఆసక్తి ఉన్నా ఆత్మ దర్శనీయము. ఇప్పుడు కూడా దర్శనీయమే, అనుభవం అవ్వకపోయినా కూడా దర్శనీయమే. ఆ దర్శనీయ స్థితిని అనుభవం పొందాలి. అనుభవం పొందడానికి నిరంతర ధ్యాన తపోసాధన అంటే శరీర భావన వదలాలి, మనోభావన వదిలి ప్రాణశక్తి భావనలో స్థిరముగా స్థితముగా కూర్చునే ప్రయత్నం చేయాలి. ఇది ఎవరికి వాళ్లే చేసుకోవాలి. దీనికి ఏవేవో రకరకాల సాధనలు చెబితే మళ్ళీ ఆ రకరకాల సాధనలు వెంటపడటం అంతా మాయా, మిథ్య, భ్రమ. నీలోనే ఉన్న నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ స్థితి మార్పు శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి ప్రాణశక్తి స్థితికి వస్తావు అంతే. అది నువ్వు కూర్చోవటమే. దానికి ఆలంబనగా మహాత్ములు అందించిన సత్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోండి. అక్కడ మహిమలు లేవు, మాయలు లేవు, అద్భుతాలు లేవు. అసలు అవన్నీ మోసపూరితమైనవి. ఉన్నది ఒకటే. ఆ ఒకటే అనంత ఆత్మశక్తి. అదే దేవుడు, దేవతగా పిలువబడుతుంది ఒక స్థితిలో. ఇందాక విష్ణు శ్లోకం ఇందులోనే చెప్పుకున్నాం, శాంతాకారం భుజగ చైనమని. అది నీకు అర్థం అవటం కోసం రూపం ఇచ్చారు. విష్ణువు అంటే సర్వవ్యాపి. అలా ఏ దేవుడైనా అంతే, ఏ దేవత అయినా అంతే. ఆ దేవుడు దేవతకు సంబంధించినటువంటి అర్చనా విధానాలలో, పూజా విధానాలలోనే
గగనాన్ని ప్రతిపాదించారు, అంటే ఆకాశమును ప్రతిపాదించారు, శక్తితత్వాన్ని ప్రతిపాదించారు. ఆ భగవంతుడు శక్తి స్వరూపుడని, ఆకాశ స్వరూపుడని, అనంత ఆకాశ స్వరూపమే శక్తి స్వరూపమని అన్ని చోట్ల ప్రతిపాదించి చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ సామాన్యులకు అర్థం అవడానికి దేవుడు దేవత రూపధారణలు చేశారు. అవి మతములుగా ఏర్పడినాయి, ఆచార సాంప్రదాయములు పెట్టుకున్నారు. ఎందుకంటే పద్ధతిగా క్రమశిక్షణగా వైపు సాగుదామని. కాబట్టి ఇవన్నీ గమనించుకొని ఆత్మ దర్శనీయమే, ఆత్మ అనుభవమే, ఆత్మానుభవము, బ్రహ్మానుభవము, ఆత్మదర్శనము, ఆత్మ సాక్షాత్కారము, మోక్షము, నిర్వాణము, ఇవన్నీ కూడా ఒకే దానిని సూచించే అనేక పదములు. అది ఇప్పుడు కూడా ఉన్నది, మనం దాన్ని గుర్తించటం లేదంతే. ఈ విషయం తెలుసుకొని చక్కగా అందరూ తమ సంపూర్ణ స్థితిని తెలుసుకోవచ్చు. అయితే అలా తెలుసుకోవాలంటే ముందు మీ శరీరపరమైన జీవితాన్ని సరిగ్గా పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రస్తుతం అందులో సంపూర్ణంగా ఉన్నాం. కుటుంబపరమైన జీవితాన్ని సరిగ్గా పెట్టుకోండి, బాధ్యతలు కరెక్ట్గా చేయండి. ఇవి చేయని వారికి ఎవరికి ఆత్మదర్శనము లభించదు. ఎందుకంటే శరీర స్థితిని దాటలేవు. శరీర స్థితిని దాటటము అనేది ఏంటి? శరీరముతో సర్వము అనుభవించి సర్వసుఖభోగములను ధర్మముగా భోగించి అనుభవించి కామిగాని వాడు మోక్షగామిగాడు అన్నారు. కామిగానివాడు మోక్షగామిగాడు అంటే కామము అంటే సర్వ కోరికలు శరీరపరమైనవి అనుభవించి సంతానమును కానీ వాళ్ళను పెంచి వాళ్ళను పెద్ద చేసి ఆ సంతానముతో వాత్సల్య సుఖమును అనుభవించి స్త్రీ పురుష దాంపత్య జీవితంలో దాంపత్య సుఖమును అనుభవించి బాల్యములో తల్లిదండ్రుల ప్రేమను అనుభవించి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు ప్రాపంచిక విషయములన్నీ తెలుసుకుంటూ సంతానము పెద్దవాళ్ళై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు వివాహములు చేసుకొని వారికి సంతానము కలిగిన పిమ్మట ఇక నీ బాధ్యతలు అయిపోయినాయి వదిలేయండి, వారంతటా జీవించగలరు. కనుక ఎవరైతే సంతానమును కని ఆ సంతానమునకు వివాహములు చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేస్తారో అక్కడితో తల్లిదండ్రుల బాధ్యతలు పూర్తయిపోయినాయి. అంటే శరీరంకు సంబంధించిన సమస్తము పూర్తయిపోయింది. ఎందుకంటే ఇంక చేసేది ఏమిటి? అప్పటి నుంచి ఇంకా వానప్రస్థాశ్రమం, మిగిలినటువంటి భార్యో భర్తో మీ ఇద్దరూ కలిసి జీవించండి. అలా జీవిస్తూ మీరు ఎక్కడా మళ్ళీ జ్ఞానాసక్తిని వదలకూడదు, మోక్షాసక్తిని వదలకూడదు. అది మొదటి నుంచి సాగుతూనే ఉండాలి. వీరిలో మళ్ళీ ఒకరు ముందు ప్రాణాలు వదిలేస్తారు, భార్యో భర్తో. అప్పుడు సన్యాస జీవితము, సంపూర్ణ మోక్ష భావనలోకి వెళ్ళిపో. ఈ లోపుగా సంపూర్ణ మోక్ష భావనలోనికి వెళ్ళడానికి అనువుగా మోక్ష భావనను తెలుసుకుంటూ అనుభవిస్తూ ప్రతిరోజు ధ్యానము, తపస్సు, శ్రవణము, మననము అలా ప్రతిరోజు ఆ భావములో గడుపుతూ ఆ భావాన్ని వదిలిపెట్టకుండా ఉంటేనే అది చివరిలో మొత్తముగా అందులో దూకేసి కలిసిపోవడానికి వీలవుతుంది. అది నేనే అని అన్వయించుకొని లయించటానికి వీలవుతుంది. కనుక దాన్ని అలా చేసుకుంటూ మోక్ష జిజ్ఞాసువుగా, ముముక్షువుగా, మోక్షాపేక్షతో ఆత్మశక్తిని తెలుసుకోవాలని, బ్రహ్మమును తెలుసుకోవాలని, అది నాలోని ప్రాణశక్తే అని కొంత సమయాన్ని భౌతిక జీవితంలో కేటాయించి మిగిలిన భౌతిక జీవితాన్ని పూర్తి చేసుకొని ఇందులోకి రావాలి. అది మోక్షము. బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకొని రావాలి, సంపూర్ణ సుఖభోగములను అనుభవించి రావాలి. అప్పుడు తెలుస్తుంది ఈ శరీరముతో ఇంతకంటే ఈ భూమి మీద జీవించడానికి ఇంకేమీ లేదు. ఇదే ఈ శరీరముతో ఈ భూమిపై సంపూర్ణ జీవితము. ఇక ఎన్నో జన్మలు ఎత్తవలసిన అవసరం నాకు లేదు, నేను తృప్తి పడిపోయాను. ఇంతకంటే ఈ భూమి మీద ఈ శరీరముతో అనుభవించటానికి లేదు. ఉన్నవన్నీ అనుభవించి సంతృప్తి చెందాను. ఇప్పుడు నేను మోక్షమని ఆ శక్తిలో లయించిపోతాను. అది తత్వము పెద్దలు చెప్పింది, మహాత్ములు చెప్పింది. ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఇది ముందు ధర్మము అంటే ధర్మముగా బ్రతకడానికి అవసరమైనటువంటి సమస్త విద్యలు నేర్చుకో. అప్పుడు అర్థ అంటే ధనమును సంపాదించుకో ఆ విద్యలతో. అప్పుడు కామ అంటే కోరికలన్నీ తీర్చుకో శరీరపరంగా. తర్వాత మోక్ష, ఇంతకంటే ఇంక తీర్చుకోవటానికి ఈ శరీరంతో ఏమీ లేవు అనేటువంటి సత్యాన్ని గ్రహించి మోక్షములో లీనమైపో. అంటే నీ ప్రాణశక్తి స్థితిలో, అనంత ఆత్మశక్తి స్థితిలో నీ చిదాకాశము బయట చిదాకాశమును శరీర భావనను తీసేసి ఏకము చేయి.
మన అంతరంగములోని హృదయములోని చిదాకాశము బయట ఉన్నటువంటి ఆకాశము ఎందుకు కలవట్లేదంటే శరీరం అనేటువంటి భావన అడ్డంగా ఉంది. అందుకని హృదయాకాశం అంటున్నాం. శరీర భావన ఎంతకంటే అనుభవించేది ఏమీ లేదు అనేటువంటి స్థితిలో శరీర భావనను ఎప్పుడు వదిలేస్తామో హృదయాకాశము చిదాకాశము కలిసిపోతాయి. హృదయాకాశము చిదాకాశము బయట ఉన్న ఆకాశము ఏకము అన్న సత్యము తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఏకంగానే ఉన్నాయి, కానీ మనకు అనుభవం లేదు శరీర భావన వలన. అదే మోక్షస్థితి. దానికై ప్రయత్నించుకుంటూ వెళుతున్నాం. ఎందుకు రోజు చెప్పుకుంటున్నాము? ఎందుకు రోజు శ్రవణం? ఎందుకు రోజు మననం? ఎందుకు రోజు సాధన? ఎందుకు రోజు ధ్యానం? ఎందుకు రోజు తపస్సు? ఎందుకు రోజు ఆత్మజ్ఞాన చదువు? ఎందుకు రోజు ఆధ్యాత్మిక చదువు? ఎందుకు రోజు ఆధ్యాత్మిక విద్యాలయములు ఇవన్నీ వినటం అంటే మోక్షము పొందవలెను అంటే భౌతిక జీవితంలో దీన్ని కూడా కలుపుకుంటూ తీసుకువెళ్ళాలి. భౌతిక జీవితంలో మంచిగా బతకాలి. నా ప్రాణశక్తే నా అనంత ఆత్మశక్తి అని తెలియాలి. అలానే శరీరం ఉన్నది కనుక దాని సహజమైనటువంటి స్థితులు మనకు తెలుస్తున్నాయి కనుక దాన్ని రక్షించుకుంటూ సాగాలి. కుటుంబం ఏర్పరుచుకున్నాం కనుక కుటుంబంలోనే పుడతాం కనుక కుటుంబ ధర్మాలన్నీ పాటించుకుంటూ సాగాలి. ఎక్కడ ఏది నిర్లక్ష్యం చేసినా మోక్షమునకు నీవు అర్హుడవు కావు. ఇది మనకు పూర్వీకులు అందించినటువంటి స్వచ్ఛమైన చక్కటి జ్ఞానము. ఆ ప్రకారం మనం ముందుకు సాగుదాం. మీకు విషయం అర్థమవుతుంది అని భావిస్తున్నాను. అర్థం అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం ఎక్కడ అవ్వలేదో, ఏ విషయంలో అవ్వలేదో దాన్ని స్పష్టంగా మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి. మళ్ళీ దాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు, అమ్మ మీ పాదాలకో నమస్కారం, అయ్యా మీ పాదాలకో నమస్కారం, మీ మార్గాలలో మీరు హాయిగా సాగిపోండి. ఇది నాకు నచ్చినటువంటి విషయము, నాకు అర్థమవుతున్న విషయము, నాకు అనుభవంగా కొద్దిగా నన్ను తనలోకి లాక్కుంటున్న విషయము. ఇది నా వ్యక్తిగత విషయం. నేను ఏ గురువునో అయిపోవాలనో, ఏ మహాత్మునో అయిపోవాలనో, ఏదో చేయాలన్న తపన నాకు లేదు. అసలు అదంతా శాంతించిపోయింది. లోపల భావాలే లేవు. కాబట్టి ఎవరి మార్గాలలో వాళ్ళు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి. నా వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఎప్పటికీ కలగదు. కాబట్టి ఎవరికైనా ఇది నచ్చకపోయినా, అకారణ ద్వేషాలు పెంచుకుంటున్నా మీకు మళ్ళీ మనవి చేస్తున్నాను, నా వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే కొత్తగా వినేవాళ్ళు ఇలా ఎందుకు చెబుతున్నాడు అని అనుకుంటారు. కాదు, అలా బాధపడుతున్న వాళ్ళు నాకున్నారు కనుక, బాధ వాళ్ళు పడతారని నాకు తెలుసు కనుక, అటువంటి వాళ్ళు ఉన్నారన్న భావన నాకు తెలిసే నేను ఈ విషయాలన్నీ చెబుతున్నా. అందుకని తెలియని వాళ్ళు దీన్ని పట్టించుకోబాకండి. నాకు విషయం తెలుసు కనుక నేను వాళ్ళని క్షమించమని పదే చెబుతున్నా. అయ్యా నన్ను క్షమించి మీరు వెళ్ళిపోండి, మీ మార్గాల్లో మీరు సాగిపోండి. నేను మీ మార్గానికి ఎప్పుడూ అడ్డం రాను. నాది అసలు ఒక మార్గమే కాదు, నాది స్వీయ తపన. నన్ను నేను మంచిగా ఉంచుకోవటానికి నాకు నేనే చెప్పుకుంటున్న శీర్షికలేవు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.